தமிழ்நாடு முழுவதும் 31,000 அரசு பள்ளிகளில் பயிலும் 17 லட்சம் மாணவ மாணவியர் பயனடையும் வகையில் கற்றல் திறன் மேம்பட இந்தியாவிலேயே முதன்முறையாக முதலமைச்சரின் காலை உணவு திட்டம். చిన్న చిన్న యాంగిల్స్ గురించి ఐ డోంట్ వాంట్ టు ప్రోబ్ యూ అండ్ సే వై యూ మేడ్ దిస్ చాయిస్ దట్ చాయిస్, బట్ ఓవరాల్ ఐ మీన్ బికాస్ ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్, ఇలాంటి చాయిసెస్ గురించి కూడా మీ దగ్గర అడుగుదాం అనుకున్నాను. అమ్మాయిలను నమ్మి చితికిపోవటం కంటే అనేది తను రాసుకున్న ఆనంద్ అనే పాత్ర రాసుకున్న ఒక స్టేట్మెంట్ అది. సో మేబీ అక్కడ కూడా నేను హైఫ్ అండ్ ఆనంద్ అని రాసుంటే సరిపోయేదేమో. సో అది డైరెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ గా అందరూ అనుకున్నారు. Now talking about it, I feel like I'm missing these sets so much. I feel like I want to go back to these sets and perform. అట్లా ఇట్ కేమ్ అవుట్ నేను ఏడ్చేటప్పుడు అని అంటే అఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్ ఇవన్నీ ఏం గుర్తురాలే, ఆ ఫీల్ తప్ప డైలాగ్స్ తప్ప నేను ఏడిస్తే మంచిగా కనిపిస్తానా ఏడిస్తే గలీజ్గా కనిపిస్తానా అనే థింగ్ మనకు అసలు బ్రెయిన్లోనే లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ లెట్టింగ్ మై పెయిన్ అవుట్ ఆర్ వాట్స్ ఎవర్ దట్ ఈస్. ఆ మినిట్కి ఆ ఏదైతే ఉందో దట్ ఐమ్ honestly feeling it from inside. 90 crore without women and families రాకుండా it's like 90 crore gross. It's impossible for any film. మీరు ఇన్ని రోజులు చేసిందంతా వేస్ట్, ఈ రోజు ఇంపార్టెంట్. Hi, Sai Rajesh, Anand, Vaishnavi. Thank you for joining this conversation. మీ రీసెంట్ ఫిల్మ్ అని చెప్పకూడదు, బ్లాక్ బస్టర్ అని చెప్పాలి కదా. బేబీ చూసాను, నాకు చాలా నచ్చింది, మాట్లాడడానికి చాలా ఉంది అని అనిపించింది. ఇప్పుడు ఫిల్మ్ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. Thank you so much. ఒక నెల అయింది కదా రిలీజ్ అవి. రిలీజ్ టైంలో అయితే చాలా ఇన్పుట్స్ ఉంటాయి, అప్పుడు స్ట్రెస్, టెన్షన్, ఇవన్నీ. ఎర్లీ రియాక్షన్స్ ఎలా ఉంది, మనం అనుకున్నట్టు ఉందా లేదా, అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు 1 month తర్వాత పాజిటివ్స్, నెగటివ్స్ అన్ని చూసుంటారు. మీ అందరి మైండ్ సెట్ ఎలా ఉంది బేబీ గురించి? నాకైతే ఇప్పుడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అయిన తర్వాత వస్తున్న ఓవర్సీస్ ఎస్పెషల్లీ క్రిటిక్స్ దగ్గర నుంచి ఇప్పుడు చూసిన వాళ్ళందరూ చూస్తున్నారు చాలా మంది. సో ఫైనల్లీ యా మంచి సినిమా తీసాను అనే ఫీలింగ్ లోకి ఇప్పుడు వచ్చాను యాక్చువల్లీ. have the responses been so diametrically opposite from theaters లో వచ్చేటప్పుడు కన్నా ఇప్పుడు? ఫస్ట్ 5 days యా అంటే నేను ఎలాంటి పర్సన్ అంటే లైక్ మీరు 10 చెప్పినా నాకు జస్ట్ ఒక 1-2 నెగటివ్ చెప్తే నేను ఆ రెండింటిని పట్టుకొని తీసుకుంటుంటాను యాక్చువల్లీ. No, I think all of us can relate to that. సో ఉన్నింది ఫస్ట్ ఫైట్. తర్వాత దెన్ నెంబర్స్ మీద ఎంజాయ్ చేశాను. హ్యూజ్ కలెక్షన్ లైక్ 13 days 1 crore ఎవ్రీడే రావటం. సో ఇలాంటి వాటి మీద చేశాను, కానీ నాకు కంటెంట్ మీద ఎంత అనేది లాస్ట్ 2 days నేను చాలా హ్యాపీ ఉంది. వైష్ణవి, స్పెసిఫికలీ మిమ్మల్ని అడగాలి, రెస్పాన్సెస్ ఎలా ఉంది ఓటీటీలో వచ్చిన తర్వాత? ఇంకా మీ క్యారెక్టర్ పైన చాలా మంది కోపంగా ఉన్నారా, లేకపోతే? అంటే ఈ కొన్ని ఇంటర్వ్యూస్ తర్వాత అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చినాయి చాలా మందికి. కొందరు నెగటివ్ 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 అని చెప్పి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినారు. సో రాజేష్ గారిని కానీ మమ్మల్ని కానీ మస్తు మంది క్వశ్చన్లు అడిగినారు, సేయింగ్ ఆమె ప్రాపర్ గా నెగటివ్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఏం చేయలేదు వాంటెడ్లీ. ఇట్స్ ఆల్ రా దేర్. ఆ క్లారిటీ ఇచ్చినాం కాబట్టి ఆ నెగటివిటీ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఏం లేవు. అండ్ చాలా మంది డే 1 నుంచి అయినా కానీ ఆ క్యారెక్టర్ కి ఫుల్ కనెక్ట్ అవ్వడం లాంటివి అవుతుండే. నవ్ ఆల్సో ఆనంద్ కి అయితే ప్రాబ్లం ఏం లేదనుకుంటున్నా కదా. ఫ్రమ్ ద బిగినింగ్ ఐ థింక్ ఎవ్రీబడి లవ్ దిస్ క్యారెక్టర్. దే వర్ ఆల్ వెరీ సింపథెటిక్ టువర్డ్స్ హిమ్, ఐ థింక్. Yeah, I think as in I did some wrongs in the film, like character wise. He also did some wrongs, like అంటే వాన్ వల్లనే కదా మొత్తం స్టార్ట్ అయింది ఆ డామినో ఎఫెక్ట్ అనేది.
వాడు అమ్మాయి మీద కోపంలో అరిచినప్పుడు కదా స్టార్ట్ అయింది. సో ఐఎమ్ షూర్ లైక్ a lot of women would have felt hurt by what he said. A lot of men also. There might be a certain section who will enjoy it that we can't control. Kani, yeah, I mean, the routing, the screenplay started with me, with me in the beard and hair and being drunk. So immediately the audience mindset is traveling with this character. Like, what would have happened to him? What did he do eventually? Anedi. So they're already rooting for me. Rajesh, do you think, in That's hindsight, what's happening with the film screenplay. ఇప్పుడు చూసేటప్పుడు అది రీవిజిట్ చేయాలనుకుంటున్నారా మీరు? ఎందుకంటే ఓపెన్ చేసేటప్పుడు ఇతనైతే ఒక బియర్డ్ తో మరి సాడ్ గా ఉండేది చూస్తే ఇమీడియట్ గా ఎవరో ఇతని ఇంత సాడ్నెస్ కి ఈ సిచ్యువేషన్ వేసేసారని ఒక ఫీలింగ్ అక్కడి నుంచి వచ్చేది ఆ ఫీలింగ్, లేకపోతే మీరు ఐ మీన్ హౌ డు యూ సీ దట్? మళ్ళీ ఒక్కసారి చెప్పరా సార్ మధ్యలో? నో, ఇప్పుడు ఆనంద్ చెప్పారు కదా ఓపెనింగ్ సీన్ లో వెన్ హీ హాస్ అ బియర్డ్, హీస్ లయింగ్ డౌన్, హీ సాడ్, సాడ్ మ్యూజిక్ వస్తుంది అక్కడ చూసేటప్పుడు, పాపం ఏదో జరిగిపోయింది అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. దాని తర్వాత ఫ్రమ్ దెన్ ఆన్ అప్పటి నుంచే మనం ఆటోమేటిక్ గా అతని పర్స్పెక్టివ్ మనం తీసుకుంటున్నామా ఒక వ్యూవర్ లాగా? అది చాలా మందికి జరిగినట్టు మీరు చూస్తున్నారా? వుడ్ యూ లైక్ టు ఇన్ హైండ్ సైట్ మేబీ రీవిజిట్ ఇట్ అతని దగ్గర నుంచి మొదలు పెట్టడం? సార్ ఇక్కడ నేను అంటే యాక్చువల్లీ కథాధర్మం కంటే లేకపోతే పాత్రల కంటే ఆనంద్ పర్స్పెక్టివ్ కంటే కూడా నేను ఇమీడియట్ గా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని ఇమీడియట్ గా మూడ్ లోకి తీసుకెళ్లిపోవాలన్న ఒక పాయింట్ లోనే నేను ఆలోచించాను సార్. అది సక్సెస్ఫుల్ గా జరిగిందని కూడా అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే కూర్చున్న వెంటనే ఆ సాడ్ మూడ్ లో ఏదో చూడబోతున్నాం మనం కాసేపట్లో, ఎండింగ్ ఒక విషాదాంతం చూడబోతున్నాం, ఒక మూడ్ ఇవ్వడానికి ఇష్టపడ్డాను. సో అది ఆనంద్ పర్స్పెక్టివ్ లో వెళ్ళటం వల్ల వైష్ణవి చెడ్డదవుతుందో ఇదన్నీ ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచిస్తే అది నిజం అవ్వచ్చు, కానీ ఒక ఎక్స్పీరియన్స్ విషయం ఆడియన్స్ కి పర్ఫెక్ట్ కూర్చోగానే ఒక మూడ్ లోకి వెళ్ళటాన్ని అనేది మాత్రం అన్యాయం జరిగేది అక్కడ. సో అక్కడ నేను మెజారిటీకే ఓట్ వేయదలుచుకున్నాను సార్. మెజారిటీకి ఏది ఎక్స్పీరియన్స్ కావాలో అది. ఇదైతే ఒక ట్రిక్కీ బ్యాలెన్స్ కదా. ఒక సైడ్ అయితే మీరు యూ వాంట్ టు క్రియేట్ డ్రామా యాజ్ అ ఫిల్మ్ మేకర్, యూ వాంట్ టు మేక్ షూర్ దట్ ప్రతి ఒక్క సీన్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉండాలి. లైక్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఆనంద్ గోస్ అండ్ డ్రాప్స్ సార్, ఒక ఆటోలో తీసుకెళ్లి డ్రాప్ చేయడం, ఆ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్యలో ఐ మీన్ ఇట్స్ అ వెరీ డ్రమాటిక్ మూమెంట్. మళ్ళీ దాని వల్ల మన ఎమోషన్ వేరే ఒక సైడ్ వెళ్తుందా అనే క్వశ్చన్ దట్ రిజల్ట్స్ ఇన్ పొలిటికలీ ఎలా ఉంది, జెండర్ వైజ్ ఎలా ఉంది, అది ఎంటైర్లీ డిఫరెంట్ కాన్వర్సేషన్. సో ఈ ట్రిక్కీ మరి ఐ డోంట్ ఎన్వీ యూ, ఇట్ మస్ట్ హావ్ బీన్ సో డిఫికల్ట్ ఫర్ యూ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. వీళ్ళనైతే ఇప్పుడు ఎంగేజ్ చేయాలా, లేకపోతే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఈక్వల్ గా ప్రెజెంట్ చేయాలా అనే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. అవును సార్. నెక్స్ట్ సినిమాకి ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ ఇది. యాక్చువల్లీ ఇంత చూసుకున్న తర్వాత అప్పుడన్నా నాకు ఒక ఫ్రీడమ్ ఉంది ఆలోచనల్లో. స్టిల్ నేను బిలీవ్ చేసిన నా వాల్యూస్ కానీ నా ఎథిక్స్ కానీ వీటికి లోబడి రాశాను, కానీ ఇప్పుడు చాలా విషయాలు ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎల్వర్డ్ సీన్ నేను లైఫ్ లో మళ్ళీ అలాంటి ఇంపాక్ట్ఫుల్ సీన్ రాస్తానా రాయలేనా అనేది ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే సొసైటీ గురించి నాకు ఇప్పుడే అర్థమైంది. సో అట్లానే ఇక్కడ నేను రెండు ఆలోచించి బ్యాలెన్స్ చేశాను సార్. అంటే ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఎట్ ద సేమ్ టైం క్యారెక్టర్స్ యొక్క పాత్ర ధర్మం అంటారు కదా, సో దాంట్లోంచి వెళ్లకుండా చేసుకోవడానికి బ్యాలెన్స్ ఎక్కువ చేశాను. కానీ ఎంతో కొంత ఒక పర్సంటేజ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికే చేశానని అనుకోవచ్చు. అందుకే ఏవైతే పాయింట్ అవుట్ చేస్తున్నారో కొంతమంది ఆ విషయం వల్లే జరిగి ఉండొచ్చు యాక్చువల్లీ మిస్టేక్, ఏదైతే మిస్టేక్స్ అంటున్నారు. లెట్ మీ జస్ట్ గో బ్యాక్ బిట్. ఐ మీన్ ప్రతి ఒక్క ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు రాసేటప్పుడు ఈ క్యారెక్టర్స్ కి ఏం పేరు పెట్టాలి అనేది ఒక పెద్ద హెడ్ఏక్ ఉంటుంది రైటర్స్ కి. మీరైతే ఈజీగా ఒక సొల్యూషన్ ఫైండ్ చేసేసారు దానికి. వాస్ దేర్ అ డీపర్ రీజన్ ఫర్ గోయింగ్ విత్ దేర్ యాక్చువల్ నేమ్స్ ఆర్ వాట్ వాస్ ద థింకింగ్ బిహైండ్ దట్? నాకు ఆనంద్ కి ఏం పేరు పెట్టాలో తెలియక యాక్చువల్లీ చాలా రోజులు అలా వదిలేసాం, 10-15 days యాక్చువల్లీ. నిన్న కూడా చెప్పాను యాక్చువల్లీ, తెలంగాణలో ఏం పేర్లు ఉంటాయని ఓటర్ లిస్ట్ ఒకటి తెచ్చుకొని చెక్ చేసాం అనమాట. అసలు ముఖేష్, మల్లేష్ ఇలా ఏమన్నా ఉంటాయంటే నాకు
ఆనంద్తో మాట్లాడి ఆనంద్ 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 అని ఉండి, సో ఆనంద్కి ఆనంద్ పేరు పెట్టాను. వైష్ణవి పేరు ఎలాగో నాకు ఇష్టం, వైషు అనేది. సో లైక్ అందరికి వాళ్ళ పేర్లు ఉంటే సరిపోతుంది, పెద్ద తేడా ఏం పడదు అనిపించింది. అండ్ నేను ఒక ఇంటర్వ్యూ చూసేటప్పుడు యువర్ టాకింగ్ అబౌట్ వైష్ణవిస్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ సేయింగ్ ఈవెన్ ఆనంద్స్ పర్ఫార్మెన్స్ అబౌట్ హౌ వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని సాడ్ మూమెంట్స్ పెట్టుకొని పర్ఫార్మ్ చేశారు కొన్ని సీన్స్ లో అన్నట్టు. సో మేబీ వాళ్ళ పేరే పెట్టింది కూడా ఇక్కడ అయితే యూస్ అయిందేమో. నిజమే. నాకు వైష్ణవి విషయంలో నిజం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆనంద్ అంటే పేర్లతో మాట్లాడేటప్పుడు ఆనంద్ అంటే ఆనంద్ గానే కనిపించేవాడు తనకి. యాక్చువల్లీ అనుకుంటున్నా నేను వైష్ణవే చెప్పాలి. యా మాకు అట్లనే కనిపిస్తుంది. వెరీ సింప్లీ పుట్. ఆనంద్, వైష్ణవి మీరిద్దరు ప్లే చేసిన క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకని ఐ మీన్ మీరిద్దరి దగ్గర పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నెగటివ్ క్యారెక్టర్స్, ట్రేడ్స్ ఉన్నాయి. మీరు మీ క్యారెక్టర్స్ ని ఎలా చూసారు? లైక్ ఐ స్టార్ట్ విత్ ఆనంద్ ఫర్ ఎగ్జాంపుల్. మీరు మీ క్యారెక్టర్ ని స్టార్టింగ్ లోనే మీరు క్లియర్ గా ఉన్నారా? ఇతనైతే హీస్ అ ఫ్లాడ్ మ్యాన్, హీస్ నాట్ జస్ట్ విక్టిమ్ అనే పర్స్పెక్టివ్ మీకు స్క్రిప్టింగ్ నరేషన్ ఆ స్టేజ్ లోనే ఉండిందా మీకు? యా డెఫినెట్లీ. అంటే నాకు ఈ గ్రే క్యారెక్టర్స్ అనేది అంటే నాట్ ఎక్స్ట్రీమ్లీ గ్రే ఇన్ ద సెన్స్ దర్ టర్నింగ్ విలనస్. ఇట్స్ మోర్ లైక్ రియల్ లైఫ్ గ్రే, హౌ వి ఆల్ ఫేస్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. అది బాగా నచ్చింది ఈ సినిమాలో. నరేషన్ లో ఫస్ట్ నరేషన్ లోనే ఆ 2 points ఉన్నాయి కదా, ఇంటర్వెల్ బ్లాక్ వేర్ there's this sort of irony because I scolded her, she's going through this deep sadness, and at the same time that guy loves her so much and he knows that she's not accepting her, so he's desperate. So ఆ irony అంతా మస్తు నచ్చింది నాకు. ఫస్ట్ నరేషన్ లో ఈ సిచ్యువేషన్ లో మస్తు క్రియేట్ చేయొచ్చు అనిపించింది. ఆ విధంగానే ప్రేమిస్తున్న సాంగ్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సో ఆ సిచ్యువేషన్స్ లో ఈ క్యారెక్టర్స్ ఇట్లనే బిహేవ్ చేస్తారు కదా, ఈ క్యారెక్టర్స్ వీడు బస్తీ నుంచి వచ్చినోడు ఇంకెట్లా మాట్లాడతాడు. సో ద గ్రేనెస్ ఇన్ దీస్ క్యారెక్టర్స్ ఇస్ వాట్ ఐ ఎంజాయ్డ్ కంప్లీట్లీ అండ్ ఐ వాజ్ సోల్డ్ బై ఇట్. అండ్ ఐ ఫీల్ లైక్ when you write grey characters, when you write real characters, you create as much impact in the within the audience and their reactions, and that's what this film did. Vaishnavi, what about you? మీరు మీ క్యారెక్టర్ ఎలా చూసారు? ఒక తప్పు చేసే క్యారెక్టర్ లాగా చూసారా, లేకపోతే స్టక్ బిట్వీన్ 2 men who don't really understand her or who won't let her be అన్నట్టు చూసారా? నాకు ఏం కనిపించింది అంటే మోస్ట్లీ షీఈ్ వెరీ ఇన్నోసెంట్. ఆమెకి అసలు వరల్డ్ అంటే ఏందో తెలియదు. ఆ బస్తీయే ఆమె వరల్డ్. ఆ బస్తీలో ఆమె పేరెంట్స్, ఆనంద్, ఇదే ఆమె వరల్డ్. అండ్ మన రియల్ లైఫ్ లో కూడా మనం we will not be here only, no, we will grow and all of that, we will get to see different things in life. So ammai kuda she'll get a chance to explore, and a life lo a process lo what all she's going through, adi positive or negative or that thing. Yeah, and ఆమె ఓవరాల్ గా అసలు లైఫ్ ప్రాసెస్ చేసే ఆ ప్రాసెస్ లో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తుంది. అండ్ ఈ రైటింగ్స్ లో కూడా నాకు క్లియర్ గా అది రియలిస్టిక్ గా అనిపించింది. అంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్, మై ఫ్రెండ్స్ ఓన్లీ, ఆర్ గోయింగ్ త్రూ విత్ దిస్ సిచ్యువేషన్స్ ఇన్ దేర్ లైఫ్. ఇట్లాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాట్ ఈస్ దేర్ ఫీలింగ్, అసలు ఏమవుతున్నారు అని చెప్పి నేను ఐ హావ్ సీన్ పీపుల్. అది నాకు ఈ నరేషన్ లో క్లియర్ గా అర్థమైంది. అండ్ ఆఫ్ కోర్స్ మనం కూడా మన లైఫ్ లో ఎంతో కొంత ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎంత వద్దనుకున్నా గానీ మనం ఫేస్ చేసే ఉంటాం లైఫ్ లో. అది జెన్యూన్ గా ఈ జనరేషన్ లో ఉన్న రియలిస్టిక్ రైటింగ్స్ లో అదంతా క్లియర్ గా కనిపించింది. అండ్ దిస్ గర్ల్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. అంటే ఆమెకు ప్లే చేయడానికి చాలా స్కోప్ ఉంది. మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆర్ మల్టిపుల్ వేరియేషన్స్ ఆఫ్ యాక్టింగ్ లెవెల్స్ అండ్ ఆల్, అవన్నీ ఎక్సైటెడ్ మీ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ ఒక మాస్ హీరోకి వచ్చేటట్టు ఇంట్రొడక్షన్, డాన్స్ మూవ్, దాని తర్వాత అపియరెన్స్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్. యూజువల్ గా ఒక అబ్బాయి అయితే 2 ఆడపిల్లల మధ్యలో కన్ఫ్యూజ్ గా ఉన్నట్టు లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ వి సీన్, బట్ ఇక్కడైతే ఇట్స్ ది అదర్ వే అరౌండ్.
Yeah. So all that was definitely interesting, and me a pre-interval performance నాకు చాలా నచ్చింది. Thank you so much. Where like Anand briefly mentioned that he was talking about ఒక సైడ్ అయితే డ్రంక్ గా ఉండాలి, ఇంకో సైడ్ ఒక పెద్ద సాడ్నెస్ ఉంది, ఒక కోపం, దాని తర్వాత వచ్చే కన్ఫ్యూజన్. ఐ థాట్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ మూమెంట్. అండ్ సాయి రాజేష్, as far as the scripting is concerned, ఇలాంటి సిచ్యువేషన్స్ ఆర్గానిక్ గా డెవలప్ అయ్యే సిచ్యువేషన్సా, లేకపోతే are you the sort of writer who thinks కొన్ని పవర్ఫుల్ మూమెంట్స్ ఫస్ట్ నేను ఆలోచించుకుంటాను, దాని తర్వాత దాంట్లో లెట్ మీ కనెక్ట్ దోస్ సిచ్యువేషన్స్ టుగెదర్ అన్నట్టు? యా, పవర్ఫుల్ మూమెంట్స్ ఆలోచించుకున్న తర్వాతే దెన్ ఐ కనెక్ట్ సీన్స్ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే స్టార్ట్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ క్లియర్లీ తెలుసు మాకు. అండ్ డే 1 క్లైమాక్స్ తీసేసాం. లైక్ ఫస్ట్ షాట్, లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఫస్ట్ షాట్ అనమాట యాక్చువల్లీ. ఫస్ట్ రోజు ఫస్ట్ షాట్ అదే యాక్చువల్లీ. సో ఇవి ఉన్నాయి కాబట్టి దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను. What really worked for me among many things in this film is ఇప్పుడైతే ఒక ఫిల్మ్ లో రన్నింగ్ టైం 3 hours అని చూడడం, immediately after I see it, నిజం చెప్పాలంటే కొద్దిగా భయం వచ్చేస్తుంది. కానీ దాంట్లో ఒక్క నిమిషం కూడా ఈ ఫిల్మ్ లో ఎక్కువ అని నాకు అనిపించలేదు. అది ఎలా మేనేజ్ చేశారు మీరు దీంట్లో? ఎన్ని డీటెయిల్స్ స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉన్నవి, ఎన్ని డీటెయిల్స్ మీరు షూటింగ్ చేసేటప్పుడు ఇంప్రూవైజ్ చేసినవి, ప్రతి ఒక్క మూమెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ అనే ఒక సెన్స్ ఒకటి క్రియేట్ చేశారు కదా ఫిల్మ్ అన్న. సరే, ఇది యాక్చువల్లీ అంటే మా యాక్టర్స్ అడిగితే చెప్తారు యాక్చువల్లీ. అంటే ప్రతిరోజు షూటింగ్కి వచ్చిన తర్వాత మీరు ఇన్ని రోజులు ఒక కామన్ డైలాగ్ ఉంటుంది సార్ నాకు, మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కానీ యాక్టర్స్ దగ్గర కానీ. నేను చెప్పాలి, వాళ్ళు నవ్వారు, వాళ్ళ కదా, మీరు ఇన్ని రోజులు చేసిందంతా వేస్ట్, ఈ రోజు ఇంపార్టెంట్. ప్రతి సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ కి అదే చెప్పేవాడిని. విజయంలో కానీ ఇది ఎన్ని వేస్ట్ అన్నా, మొన్న చెప్పింది, ఇది చేస్తే సినిమా ఆడేస్తుంది. సో ప్రతిరోజు ఆ హై నాకు రావాలి, ప్రతి సీన్ లో ఉండాలి. ఎక్సెప్ట్ వైష్ణవి వాళ్ళ మదర్ కాన్వర్జేషన్ సీన్స్ తప్ప, ఏదో స్టోరీ ముందుకెళ్ళటం, సీత కాన్వర్జేషన్ సీన్స్ తప్ప, సినిమాలో ప్రతి సీన్ నాకు నచ్చి హై వస్తేనే తీసాను యాక్చువల్లీ. ప్రతి సాంగ్ అలానే ఫీల్ అయ్యేవాడిని. సో అందుకే తర్వాత ఎడిట్ లో అయిపోయిన తర్వాత లాట్స్ ఆఫ్ బిగ్ స్క్రీన్ మీద ఐ వాట్ 10-12 టైమ్స్ నేను చూసుకున్నప్పుడు నాకు ఒక క్షణం కూడా బోర్ కొట్టని మూమెంటే బయటకు వచ్చింది యాక్చువల్లీ. సో ఎక్సెప్ట్ దట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడ మాత్రం లాగుతోంది వైష్ణవి మాట్లాడుతున్నప్పుడు లాగ్. సో బట్ స్టిల్ వైష్ణవి క్యారెక్టర్ అక్కడ తను మాట్లాడకపోతే ఆ క్యారెక్టర్ ని వేరే రకంగా ఆలోచించే అవకాశం ఉందని అక్కడ మాత్రం వదిలేశాను. మిగతాదంతా ద బెస్ట్, చాలా గ్రిప్పింగ్ గా అనిపించింది. వాళ్ళ గ్రిప్పింగ్ గా లేకపోతే నేనే చాప్ చేసేవాడిని సీరియస్. ఓకే, సో మీకైతే ఎన్నిసార్లు అది చూసినా, ఎన్నిసార్లు దాని మీద ఎడిటింగ్ రూమ్ లో కూర్చున్నా, మీకు ఆ పర్స్పెక్టివ్ మీరు లూజ్ చేయలేదు, మీరు ట్రస్ట్ చేస్తారా మీ జడ్జ్మెంట్ ని ఇక్కడ? Yes, sir. Sorry, Anand, you were about to say something. Yeah, I think Rajesh's real speciality, like even when he was shooting, he would always tell us, more than the shooting itself, I will enjoy this post-production process the most. I have command over something that is already in my hands. I can control it, okay? And it was unraveling in front of us very slowly. Like our post-production process was stretched out a bit since we were also promoting and doing the post-production simultaneously. And what I realized was when he would show me like the first half, or he would show certain trusted people the first half, and he would take some feedback, but he would trust himself more than anybody else. And he would always tell me, okay, this is your feedback now, just trust me. I know what you're saying, I will fix it overnight. And next morning it was fixed. Whatever these situations of what we call lag, or what we call unconvincing bits, or what we call the story is not moving forward sort of things, he would fix it overnight because he had that vision in his head. And then he would never stop at that. Even I think his last cut, what he was fully convinced by, was 2 nights before the release, or 1 night before the release. He was like, this is what I'm sending out. He sent us a long voice note saying,
the cut is final, but I couldn't spend so much time on mixing and DI. So that is something that is painful in my heart. I'm sorry if I did any mistakes sort of thing, and we were shaken up by that. We were like, we put our lives into it, you put your life into it, why are you saying such things 24 hours before? So even 24, like, this is very, like, I'm going to tell every director of mine in the future, never stop at saying this is my film. You know, movies are made on the edit table, movies can be made in post production. So this is something that is always getting better at the movie. You know, what struck me while you were making these points is that the conversation before we began it, you were talking to me about your corporate career. I mean, you strike me as a fairly sophisticated individual. So దీంట్లో for some reason, కానీ the characters that you seem to get seem to be the opposite. కదా? How is that? And you know, how the characters, Rajesh Anna should tell me why he thought of me in this order. I think he explained it recently in one other interview where he said he needed that thing of sympathy from the audience. When they look at this guy, they should feel that sympathy. They should feel like he has lost something in his life, and that's something that naturally occurs with my face or my features, maybe. Rajesh, was this needed only for Anand, or did you mean to the sympathy మాట్లాడేటప్పుడు ఈ సింపతి అయితే ఆనంద్కి మాత్రం వచ్చే సింపతి కాదు కదా? సో వాజ్ ఇట్ వెరీ స్పెసిఫిక్ టు హిమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సింపతి కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది వెరీ, అంటే మన పక్కన ఉన్న, ఇందాక మీరు అన్నారు కదా, మన పక్కన ఉన్న పాత్రలో లాగా ఉండాలి అన్నమాట. నాట్ ఒక తెలుగు సినిమా హీరోలో ఇప్పుడు లాగా కాకుండా, మీరు ఇప్పుడు ఆనంద్ లో కూడా నాకు ఫ్లాస్ కూడా, మదర్ డెత్ సీన్ లో తన షర్ట్ తీసి తనకు ఆ బైసెప్స్ కట్స్ అవన్నీ ఉంటాయి, అవి కూడా అబ్జెక్షనబుల్ నాకు. లైక్ మీరు చూస్తే ఫస్ట్ షర్ట్ తీసినప్పుడు అదంతా సిజీలో తీయించాను యాక్చువల్లీ మొత్తం. సో అంటే ఒక న్యాచురల్, వెరీ న్యాచురల్ ఫేస్ కావాలి అంతే, నాట్ సింపతి. యూజువల్ గా సిజీలో ఇంక్లూడ్ చేస్తారు కదా ఇవన్నీ, ఇక్కడ తీసేసాను. I think I'm a little unassuming in that fact that I'm naturally very athletic. I'm not boasting about myself, but Anna thought, నువ్వు బక్కనే ఉంటావు కదా, ఇట్లా షర్ట్ ఇప్పే 2 రోజులు చక్కగా నాకు జస్ట్ అట్లా బియాండ్ సమ్ లిక్విడ్ డైట్ వాట్ ఎవర్, ఇంకా సెట్ అయిపోతుందిలే అంటే, అన్న అట్లా కాదన్నా అని. ఆ రోజు సెట్ లో ఇట్లా షర్ట్ తీస్తే, ఏంటన్నా నువ్వు అట్లున్నావు, మసిల్స్ ఉన్నాయండి. దట్స్ వాట్ హి సెడ్, అండ్ ఐ వాజ్ లైక్, షిట్, నౌ వాట్ డు ఐ డు, వి ఆర్ ఆన్ సెట్. So he said, I'll figure it out, don't worry. Yeah. And this lack of compromise that Anand was talking about, మీరు అసలు కాంప్రమైజ్ చేయలేదు దేంట్లో, లాస్ట్ రోజు దాకా మీరు పనిచేస్తూ ఉన్నారు ఈ ఫిల్మ్ లోని. ఇదైతే నేను క్రాఫ్ట్ లో కూడా చూసాను. I totally enjoyed how the film was shot. I enjoyed the framing choices, the lighting choices in many of the scenes. A pub scene, pre-interval block lo, Vaishnavi shot ni మీరు తీశారు. లేకపోతే కొంతకు ముందు ఆనంద్ వైష్ణవి వీళ్ళిద్దరూ ఒక ఫైట్ జరుగుతుంటే ఎల్ వర్డ్ యూజ్ చేసే సీన్ లో కూడా ద విజువల్ సెన్స్ ఆఫ్ ద సీన్ వాజ్ వెరీ స్ట్రైకింగ్. ఇది డూ యూ సీ, రాజేష్ గారు, మీరు దీన్ని ఎవల్యూషన్ గా చూస్తారా మీ ఫిల్మోగ్రఫీలో, లేకపోతే వర్ యూ ఆల్వేస్ సంబడి హూ న్యూ హౌ టు గెట్ దిస్ వర్క్? ఎవల్యూషన్ కాదు, అంటే నాకు ఫస్ట్ దొరకటం, ఈ ఛాన్స్, ఇలాంటి ఛాన్స్ దొరకటం మొదటిసారి యాక్చువల్లీ. ఇంతకు ముందు నేను తీసిన ఫిలిమ్స్ లో నాకు తెలియదు. లైక్ మ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం సార్ యాక్చువల్లీ. మా ఇద్దరి పిల్లల పేర్లు కూడా అంజలి, అమృత. లైక్ అమృత అంటే మీకు తెలుసు, కన్నతిల్ మొత్తం పెట్టాల, తెలుగు ఇస్ లైక్ అమృత. సో ఫస్ట్ ఎర్లియర్ మూవీస్ లో, మణిరత్నం సార్ మూవీస్ లో క్యారెక్టర్స్ తో పాటు వెదర్ కూడా ఒక పాత్ర లాగా ఉండేది యాక్చువల్లీ. సో ఈ సినిమాలో నేను ఖచ్చితంగా వాంటెడ్లీ డ్రిజిల్, రెయిన్, ఎయిర్, ఇవన్నీ ప్రతి సీన్ లో మూడ్ పెట్టుకుంటూనే వచ్చాను యాక్చువల్లీ. సో క్లియర్ గా డిఓపికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఎక్కడ హార్ష్ ఎండ కనిపించద్దు సినిమాలో, ఖచ్చితంగా వాళ్ళ హెయిర్ ఎగురుతుండాలి. కొన్ని సీన్స్ లో లైక్ వైష్ణవిని డ్రాప్ చేసే సీన్ లో ఆనంద్కి క్లియర్లీ చెప్పాను, ఒక చలి ఫీల్ అవ్వండి. లైక్ 7G బృందావన్ కాలనీ క్లైమాక్స్ లో మీరు చూస్తే, లైక్ వాళ్ళిద్దరు బీచ్ లో కూర్చొని మాట్లాడుకుంటారు. డోంట్ నో, లైక్ ఇద్దరు సడన్ గా హీరోయిన్ మాయం అవుతుంది. ఆ సీన్ లో ఫీల్, ఇద్దరు చాలా
బీచ్ ముందు కూర్చున్న అబ్సల్యూట్లీ. ఆ చలి మనం ఆడియన్స్ గా నేను ఫీల్ అయ్యాను ఆ టైంలో. I mean, it's interesting that you mentioned that film because even ఈ ఫిల్మ్ బిగినింగ్ కూడా నాకు యునో 7G ని గుర్తుపెట్టింది స్లైట్ గా. ఎందుకంటే ఆ ఫిల్మ్ లోను స్టార్టింగ్ లో యునో ద క్యారెక్టర్ బిగిన్స్ ఆల్రెడీ హ్యావింగ్ లాస్ట్ థింగ్స్, లుకింగ్ వెరీ సాడ్. సో ఇవన్నీ నేను నాకు ఫస్ట్ సారి అవకాశం దొరికింది కాబట్టి నేను ఇక్కడ థియేటర్లో ఏం నేర్చుకున్నానో అవన్నీ తీసుకురావడం జరిగింది అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ మొదలు పెట్టడం దానికి ముందు మీ దగ్గర నేను చెప్పాను ఎమోషనల్ ఆనెస్టీ ఉన్నింది ఈ ఫిల్మ్ లో. ఇట్ వెరీ రేర్లీ హ్యాపన్స్ ఇన్ ఎ ఫిల్మ్. యునో ఐ మీన్ యూ బై సర్టన్ థింగ్స్, యూ బిలీవ్ సర్టన్ ఐడియాస్, కానీ బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఆ డైరెక్టర్ మమ్మల్ని మెనిపులేట్ చేస్తూ ఉన్నారు అనేది యూనో అవేర్నెస్ వెళ్ళడానికి ఇట్ హ్యాపెన్స్ ఇన్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఫర్ మీ. సో అది జరిగింది బేబీలో. అయితే ప్రతి ఒక్క మూమెంట్ వాస్ వెరీ వెరీ ఎమోషనలీ ఆనెస్ట్. And definitely it was also because you know the performances of Anand and Vaishnavi and you know the other cast members as well. Yes. Maybe ee time lo Vaishnavi could talk about honesty performance లో తీసుకురావడం అని ఒకటి ఉంది కదా. అదైతే తీసుకో వచ్చేటప్పుడు దానికి ఫాలో చేసిన ప్రాసెస్ ఏంటి, మీ మధ్యలో జరిగే కాన్వర్సేషన్స్ ఎలా ఉంటది? అదే ఇదైతే పర్ఫార్మెన్స్ లా వద్దు, నాకు పర్ఫార్మెన్స్ వద్దు అని చెప్పే ఒక అంటే ఎవ్రీడే మేము షూట్ చేసేటప్పుడు ఈ స్క్రిప్ట్ ఇచ్చే ముందు మాకు ఒక ప్రాపర్ ఫీడ్ ఇస్తుండే. ఏం ఫీడ్? రాజేష్ గారి లైఫ్ లో చూసిన ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేస్తుండే. వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేసినప్పుడు దే రియాక్టెడ్ లైక్ దిస్, దే వెంట్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, ఇట్లా హర్ట్ అయినారు అని చెప్పి. సో ఆ ప్రాపర్ ఫీడ్ ఇచ్చి ఇంకా అందులో పైనుంచి ఈ రియలిస్టిక్ డైలాగ్స్ అవన్నీ యాడ్ అయిన తర్వాత మాకు ఒక ఫ్రీడమ్ ఇస్తుండే. నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఉండుంటే నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తావు, నువ్వు చేయి అంటే. హీ నెవర్ ఇట్లా కావాలి, ఇట్లా చేయాలి. దేర్ ఆర్ ఫ్యూ సీన్స్ వెర్ హీ వాజ్ వెరీ పర్టికులర్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ దెన్ ప్రాపర్ గా నువ్వైతే ఎట్లా చేస్తావో చేసి చూపి అని చెప్పి చెప్తుండే ఇన్ ఎవ్రీ సీన్. సో దట్స్ వాట్ అవన్నీ ఫీడ్ వల్ల, మేబీ ఈ మ్యూజిక్ వల్ల. ఇఫ్ యూ సీ క్లైమాక్స్ లో పెళ్లి అయ్యే ముందు జస్ట్ ఇట్లా వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆనంద్ నిల్చొని ఉంటాడు కదా, ఆ రోజు హీ గేవ్ మీ సమ్ ఫీడ్. అది నాకు బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. అప్పుడు చెప్పినప్పుడే మై హార్ట్ వాజ్ సో హెవీ అండ్ ఆల్ ఆఫ్ దట్. మళ్ళీ పైనుంచి ఈ మ్యూజిక్ ఒకటి, ఐ వాస్ లిసనింగ్ టు దిస్ మ్యూజిక్, దెన్ దట్ ఎక్స్ప్రెషన్ కేమ్. అట్లా ఏ రోజుకి ఆ రోజు ఇట్లా ప్రాపర్ ఫీడ్, ప్రాపర్ ఎక్స్పీరియన్స్లు చెప్పి ఆ డైలాగ్స్ అన్ని యాడ్ ఆన్ అవ్వడం వల్ల ఇట్లా వస్తుండే బయటికి. మీరు ఆ సాడ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు కదా? రైట్ రైట్. పెళ్లి దగ్గర అబ్సల్యూట్లీ రైట్. ఆనంద్, అయితే మీ క్యారెక్టర్ ఒక, ఐ మీన్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్, ఒక ఆటో డ్రైవర్ కల్చర్ ఒకటి ఉంది. వీళ్ళైతే యూనో సాడ్ అయిపోయి బ్యాక్ ఆటో వెనకాల ఈ లైన్స్ వేసుకొని ఒక యూనో ఇదే నా ఐడెంటిటీ అన్నట్టు. హౌ ఫెమిలియర్ వర్ యూ విత్ దిస్ కల్చర్ అండ్ యూనో వాళ్ళ అది ఇంపార్టెంట్ గా ఉన్నిందా, మీకు పరిచయం చేసింది ఎవరు? Asan, you're aware of it. You see it around you. I grew up in like a proper middle class family, so I did take my fair share of autos in my childhood and the share auto culture, everything. So I knew like how auto drivers can behave. I never drove an auto before, so that was one of the first things. Rajesh anna nu ee cinema chestunnavara ani fix ayinappudu nenu em chesina ante ma film na I stay in film na I asked one of the staff boys to just get an auto driver in the morning. I told him I'll give you 500, just take me around for some time around this area, out of just general interest. I just wanted to see what happens, how you sit, if you sit for long enough in an auto, how generally your body changes or whatever, and more to learn how to drive an auto actually. Because I knew for a fact that I would be having a lot of scenes around the auto, because I had to drop her to college, I had to pick her up, I was having lots of scenes with my friend. So if I was comfortable with that nature of changing gears and this driving an auto, I wouldn't have to think about it, right? So I can say my dialogues freely. It becomes like second nature to me. So I learned that fairly easily. And for me, I
didn't focus on the fact that he's an auto driver. Auto drivers only behave like this. It was more about he's a middle class boy, or actually lower middle class boy, and this is about a love, right? It's about a love story. We were shooting this climax initially, and I was extremely scared about shooting the climax initially. When we were sitting in workshops, Rajesh and I adugutunde, Anna, are you sure ఇది ఫస్ట్ షూట్ చేయటం మంచిదా? లవ్ అంతా మా మధ్యలో కెమిస్ట్రీ ఎట్లా ఉంటది అన్న? లాస్ట్ పోర్షన్ డైరెక్ట్ షూట్ చేస్తున్నాం కదా, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసిండ్రు, ముందు ఎట్లా మాట్లాడుకుండ్రు, ఏం మాట్లాడుకుండ్రు మాకు తెలియదు కదా. Are you sure? అంటే one of those days in the office, he told me and Vaishnavi this incident about his cousin grandfather, or someone older, like second generation, and that struck me very hard, that story. I don't know if we can say it here, it might be personal to him. Kani I understood the whole climax portion right there. I knew what he wanted from the climax portion. From that particular incident, I cried in the office that day. I mean, I didn't show it to these guys, but I teared up within myself, and I was like, okay, this is the kind of intensity he's expecting. This is the kind of lover this boy is. He loves, he's naive, he might be stupid, but he doesn't know all that. He knows that love or that girl is his world. That's all. Yeah. And he also sings, that this is the best love in the world. Yeah, Manakada Lanti Maro Kada. Yeah. So it's not, it doesn't exist. So that one particular incident, I don't know if you can narrate it now, but that struck me very hard, and I understood the whole love story within that personal story of his. So that helped me a lot to, carry it on further. రాజేష్, దాని రీజనింగ్ ఏంటి? ఫస్ట్ ఇది షూట్ చేసేద్దాం ఈ ఎండ్ సీన్ అని, దానికి ఏమన్నా మీకు రీజన్ ఏం లేదు, తను హెయిర్ గడ్డం రెండు పెంచున్నారు, ఖచ్చితంగా తీరాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. నాకు నిజంగా ఆప్షన్ ఉండుంటే, లైక్ నాకు ప్రొడ్యూసర్ ఫ్రీడమ్ ఇస్తే ఇంకొక 6 months ఆపి మళ్ళీ క్లైమాక్స్ రీషూట్ చేసేవాడు. స్టార్టింగ్ పోర్షన్ సన్ రైజ్ కాల్ షీట్ చేశాను మేము 3 to 5, ఎర్లీ మార్నింగ్ 3 to 5. నాకు ఎర్లీ మార్నింగే కావాలని చెప్పి, సో మధ్యలో లైట్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పటికి కూడా నాకు అది చూసినప్పుడు అది డిఐలో చేసిన మ్యాజికే కానీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కాల్ షీట్ లో ఉన్న బ్యూటీ కాదని నాకు తెలుసు అనమాట యాక్చువల్లీ. So okay, right. Vijay was talking about this auto driver character, pure love అన్నట్టు అతను ఫీల్ అవుతూ ఉంటాడు కదా ఎప్పుడు చూసినా, ప్యూర్ గానే లవ్ చేస్తున్నా, ఇది కరప్టే కాదు అన్నట్టు. సో ఇట్ మీన్స్ వన్ సెన్స్ ఆఫ్ ఈ ప్యూరిటీ అనే ఒక సెన్స్ పెట్టుకొని ఆపరేట్ చేస్తున్నారు కదా, లవ్ చేస్తున్నా అని వాళ్ళని ఏది చేయనీయకుండా పెట్టుకొని ఏదైనా చేస్తే తప్పు అని చెప్పుకుంటు, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు మీరు ఈ సెన్స్ ఆఫ్? కానీ లవ్ చేస్తే దాన్ని పెట్టుకొని లవ్ అని పెట్టి ఒక ప్రిజన్ లాగా దాంట్లో వేసి ఇలానే నీ లైఫ్ ఉండాలని ఇతను ఉంటది కదా, మీరు ఎలా చూస్తున్నారు ఇలాంటి క్యారెక్టర్స్ ని? వీళ్ళు ఆల్మోస్ట్, ఎందుకంటే లాస్ట్ లో ఒక ఆమె చెప్పే సారీని, ఆ ఫర్గివ్నెస్ ని ఇతను తీసుకుంటే ఇతని లైఫ్ ఇంకా బాగుంటది, వీళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఇతని వల్ల అలా ఉండలేకపోతున్నాడు. మరి అయితే ఇట్ సీమ్స్ లైక్ సోషల్ ఇష్యూ కదా, ఎక్కడో ఇలాంటి ఐడియాస్ ని వీళ్ళు మైండ్ లో ఫీడ్ చేస్తూ ఉన్నారు. అందుకనే వీళ్ళకి లవ్ అయితే ఇలానే ఉండాలి, గర్ల్ ఫ్రెండ్స్ అయితే విమెన్ అయితే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. మీరు ఎలా చూస్తున్నారు రైటింగ్ లో? మీరు ఎలా చూస్తారు దీన్ని? నాకు సార్ అందుకే నేను ఈ సినిమా మొత్తం ఫస్ట్ లవ్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిప్పాను సార్ యాక్చువల్లీ. సో మొదటి ప్రేమలో మాత్రమే ఇలా పట్టి ఉంచటం, పొసెసివ్నెస్, జెలస్, ఇవన్నీ అప్పుడే ఉంటుంది సార్. సో మనం తర్వాత జీవితంలో వేరే అమ్మాయి వేరే అబ్బాయి మన లైఫ్ లో వచ్చినప్పుడు ఆ మెచ్యూరిటీ తాలూకు అవి వేరే ఉంటాయి. సో ఆనంద్ కానీ వైష్ణవికి కానీ అది మొదటి ప్రేమ. సో ఎంత లేదన్నా వాడు అది తీసుకోలేకపోవడానికి కారణం కూడా అది. అందుకే నేను ఈ క్వశ్చన్ వస్తుందా అనే యాక్చువల్లీ ఏం క్షమించవచ్చు కదా తనని, తీసుకోవచ్చు కదా అంటే తీసుకోలేడు. ఎందుకంటే తను 10th class నుంచి ప్రేమించిన మొదటి ప్రేమ అది, అంత తీసుకోలేడు. మేబీ ఆనంద్ జీవితంలో ఇంకొక 2-3 ఇన్సిడెంట్లు, 2-3 ప్రేమ కథలు జరిగితే మేబీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ తనకి వస్తాయేమో. ఐ డోంట్ నో రాజేష్ గారు, డిఫికల్ట్ అని అనిపిస్తుంది.
ఎందుకంటే నేను చూశాను సార్, లైక్ నేను నా లైఫ్ లో నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళని కానీ నేను చూశాను కాబట్టి. బేసికల్లీ నేను ఆనంద్ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. సినిమా కోసం ఐ నో, ఐ మీన్ నాకు అర్థమవుతుంది మీరు ఫస్ట్ లవ్ అయితే ఇలా ఉంటారని చెప్తున్నారు, కానీ కొన్ని రెస్పాన్సెస్ చూస్తే అది ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ ఏజ్ ఇప్పుడు ఏంటి అదని చూస్తే మేబీ ఫస్ట్ లవ్ తర్వాత కూడా ఇవాల్వ్ అవ్వలేదు అని నాకు అనిపించింది. అందుకని ఉంటుంది సార్, డెఫినెట్లీ. కొంతమంది మెన్ లో యాక్చువల్లీ నేను ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు కరెక్ట్ గా ఉండాలి అనే మెంటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. I think kinds of the variations of love are as varied as human beings themselves, right? Now, how you love one another is so different to this point. Like, I am nearing 30 and love is still confusing to me in my real life. Like, I don't understand it fully. I don't understand when you can say you are in love versus when you feel infatuation towards them. It's so blurred. You just eventually realize that love is effort in some sense or the other. You just and if this character in the film on the foot overbridge scene decided, if he realized, if he was knowledgeable enough, or if he had seen enough of life, and if he accepted her forgiveness genuinely, in the future after that, I'm sure like he would have had to put in so much effort to still love her the same way he did on the first day, right? But then he was naive, he's stupid, he didn't see it that way. He said that I'm not hero enough, I don't see life like this, I think you did wrong and I can never see you again, please leave, right? Maybe after driving that auto with that beard and hair for 6 months, maybe one more year, maybe seeing people around him, maybe his eyes opening up, maybe he changes. You never know. ఎందుకంటే పాప హీ మైట్ ఆల్సో బి థింకింగ్ లవ్ ఫెయిలియర్ అయితే ఇలానే రెస్పాండ్ అవ్వాలి, ఇలానే ఉండాలి అని ఒక ఇమేజ్ ఉందో ఏమో, అది కొద్దిగా బోర్ అయితే మారిపోతాడేమో. ఆనంద్, వైష్ణవి, మీకు ఈ ఫిల్మ్ మీద సాయి రాజేష్ అనే డైరెక్టర్ మీద ఐ మీన్ ఐ కుడ్ సీ దట్ యూ పుట్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్సెస్, బేస్డ్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడైతే ఫిల్మ్ పెద్ద హిట్, దాని వల్ల అందరు చెప్తున్నారు అయితే ఈ ఫిల్మ్ లో చాలా పొటెన్షియల్ ఉంది అని. కానీ రిలీజ్ కు ముందు దిస్ వాజ్ సీన్ యాజ్ అ స్మాల్ ఫిల్మ్ కదా. సో వేర్ డిడ్ దట్ ఫెయిత్ కమ్ ఫ్రమ్ ఫర్ బోత్ ఆఫ్ యూ? మేబీ వైష్ణవి కెన్ స్టార్ట్. స్టోరీ విన్నప్పటి నుంచి అయినా కానీ మేము ట్రావెల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2.5 years అనుకోండి ఈ ప్రాజెక్ట్ కి మేము ట్రావెల్ అవుతుంది. ఎవ్రీడే మేము కలిసిన ప్రతిసారి లేదా ఏదైనా మూవీ అప్డేట్ కానీ స్క్రిప్ట్ అప్డేట్ కానీ ఏదైనా మేము కలిసిన ప్రతిసారి మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుండే. ఇంప్రూవైజేషన్స్ ఎట్లా చేసినారు, ఏం చేసినారు, ఏంది అని. అండ్ వాట్ మేడ్ అస్ బిలీవ్ ఇన్ టు దిస్ project is the love, the interest that Rajesh garu have towards his work. Or ee cinema ki aina enta fullest ichi heartful ga heart ki తీసుకొని రాసినారో అవన్నీ మేము క్లియర్ గా చూసినాము. ఆయన చెప్పే ప్రతి సీన్ లో గానీ ఈ సీన్ కి ఇట్లా ఉంటది అట్లట్లు ఉంటది అని చెప్పి అవన్నీ మాకు క్లియర్ గా అర్థం అయిపోయినాయి. మేము షూటింగ్ చేస్తున్నంత సేపు లేదా స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి అయినా కానీ మాకు నమ్మకం ఉండే, అరే దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్ అండ్ వీ హావ్ టు గివ్ అవర్ ఫుల్లెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన మోస్ట్లీ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ హీస్ బిలీవ్ ఓన్లీ. నేను నా క్యారెక్టర్ ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ వచ్చింది లేదా ఇంత మంచిగా చేయగలిగింది, ఇంత ప్రాపర్ పుష్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ దేర్. అట్లా ఇట్ స్టార్టెడ్. వి బిలీవ్డ్ హిమ్ లైక్ ఫుల్లీ వి బిలీవ్డ్ ఇన్. ఇంకా థియేటర్స్ లో మేము చూసిన తర్వాత మేము అనుకుంది నిజంగా కరెక్టే, మాకు ఎట్లయితే కనెక్ట్ అయ్యి మేము ఎట్లయితే రిలేట్ అయినామో ఈ సబ్జెక్ట్ కి, ఎంతైతే లవ్ వచ్చిందో జనాలు కూడా అట్లనే అవుతున్నారు అని చెప్పి వి కుడ్ సీ దట్ ఆన్ day 1. రాజేష్, మీకు ఈ బిలీఫ్ గురించి మాట్లాడుతున్నారు కదా వైష్ణవి, ఈ బిలీఫ్ ఐ మీన్ నేను ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్ అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ లాగా చూసారా? హృదయకాలం చేస్తున్నారు దీనికి ముందు, ఇలాంటి ఫిల్మ్ నేను చెయ్యగలను అనే ఫెయిత్ మీలో ఉండింది, బయటికి తీసుకురావాలి అనే ఫైర్ అక్కడి నుంచి కూడా వచ్చిందా, లేకపోతే ఇలాంటి బిలీఫ్ తోనే మీరు ఇంతకు ముందు ఆపరేట్ చేసిన డైరెక్ట్ చేసిన ప్రతి ఒక్క ఫిల్మ్ ని అప్రోచ్ చేశారా? ప్రతి ఫిల్మ్ ఇంతే
ప్రతి ఫిల్మ్, ప్రతి సాంగ్, ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఇంత ఎఫర్ట్స్ పెట్టి పనిచేసాను సార్ ఇంతకు ముందు కూడా. బట్ నేను ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్, నేను ఒక సినిమా సీరియస్ ఫిల్మ్ మేకర్ తీయగలను అని ఐ వాంట్ టు షో టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్చువల్లీ. అంటే నాకు వచ్చింది అదే కాదు, ఇది కూడా నేను తీయగలను. అది చాలా కష్టం. నేను ఇంతకు ముందు తీసిన ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయటం చాలా చాలా కష్టం. ఇది నాకు చాలా ఈజీ. బట్ స్టిల్ ఈ రైటింగ్ ఈజీ, తీయటం ఈజీ. జస్ట్ కాకపోతే బుర్ర మీద ఒక స్ట్రెస్, ప్రెషర్ ఉంటుందనే ఒక ఇదే తప్ప అది చాలా కష్టం. అది రాయటం కష్టం, తీయటం కష్టం, రిలీజ్ చేయటం కష్టం, ప్రమోట్ చేయటం కష్టం. హృదయకాలయం కొబ్బరిమట్ట ఏదైతే ఉందో. సో బట్ ఇండస్ట్రీ కి ఒక్కసారి నాకు ఇది కూడా తీయటం వచ్చు అని చూపించాలనే మొదలు పెట్టాను. దేంట్లో గ్రేటర్ సాటిస్ఫాక్షన్ ఉంది మీకు? ఇదే అనుకుంటా సార్ యాక్చువల్లీ. Okay. Can I ask you about some choices you made in this film? కొన్ని చాయిసెస్ గురించి డైరెక్టోరియల్ గా, రైటింగ్ గా అడుగుదాం అనుకున్నా. ఐ మీన్ వైష్ణవి పైన ఒక జడ్జ్మెంట్ ఎక్కువ ఉంది కదా ఈ ఫిల్మ్ వచ్చాక. మేబీ 2-3 చాయిసెస్ ఈ ఫిల్మ్ లో ఉండే చాయిసెస్ కూడా దానికి ఒక రీజన్ గా ఉందేమో అనిపించింది నాకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విరాజ్ ఇంటికి వెళ్ళే ఆ సీన్ కు ముందు ఒక సాడ్ సాంగ్ లో, ప్రేమిస్తున్నా అనే సాంగ్ లో ఇతను కూర్చొని పాడుతూ ఉంటే యూనో డెఫినెట్ గా ఇతని మీద ఒక సింపతి పెరుగుతుంది. యూనో వాళ్ళు అక్కడ ఏదో పెద్ద తప్పు చేస్తున్నారని మనకు అనిపిస్తుంది. యూనో జస్ట్ స్మాల్ థింగ్స్. వైష్ణవి క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే వీళ్ళ దగ్గర ఇన్వాల్వ్ అవ్వదు, లైక్ కరప్ట్ అవ్వకుండా బయట ఉండడం, అది ఇంకా మంచి అమ్మాయి అన్నట్టు ఒక పర్స్పెక్టివ్ వచ్చినట్టు. లేకపోతే ఈ అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి కరప్ట్ అయిపోయింది, ఆ కల్చర్ లో వెళ్ళి యూనో ఇన్నోసెన్స్ పోయింది, మరి లైఫే పోయింది అన్నట్టు ఒక యూనో షీ ఆల్సో అడ్మిట్స్ కదా టువర్డ్స్ ది ఎండ్. అవును నేను నన్ను చీట్ చేసుకున్నా అన్నట్టు. సో మీరు ఇవన్నీ యూనో దీస్ ఆర్ ఆల్ స్మాల్ పాయింట్స్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఇవన్నీ మీరు ప్రాబ్లమ్స్ గా చూస్తారా, లేకపోతే లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అనుకుంటున్నారా? I mean, చిన్న చిన్న యాంగిల్స్ గురించి I don't want to probe you and say why you made this choice, that choice. But overall, I mean, because I really liked the film in a lot of places, ఇలాంటి చాయిసెస్ గురించి కూడా మీ దగ్గర అడుగుదాం అనుకున్నాను. సార్ నేను ఇంత ఆలోచించుకోలేదు సార్. బికాస్ రాంగ్ ఫ్రెండ్షిప్స్ వల్ల, కొన్ని రాంగ్ థింగ్ వల్ల నా లైఫ్ చాలా ఎఫెక్ట్ అయింది యాక్చువల్లీ. సో 2001 ఇయర్. సో వన్ బ్యాడ్ ఫ్రెండ్ ఈజ్ ఎనఫ్ లైఫ్ టర్న్ అయిపోవటానికి. సో అది నేను సీత క్యారెక్టర్ త్రూ మేబీ అంత స్ట్రాంగ్ గా క్యారెక్టర్ రాయలేకపోవచ్చేమో, కానీ రాయలేదు కూడా యాక్చువల్లీ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. సో అదే ఆలోచించాను. అండ్ ఆనంద్ తన్ని డ్రాప్ చేసేటప్పుడు ఇది కథలో భాగంగా చూశాను, కానీ దాని మీద నాకు ఒక స్ట్రగుల్ ఉంది సార్. అంటే ఆ అమ్మాయి ఎందుకు అలా పిలుస్తుంది, వేరేలా పిలవచ్చు, కానీ ఇక్కడ నేను ఎగ్జైట్ అయింది. స్క్రిప్ట్ లెవెల్లో ఏదైతే ఎగ్జైట్ అయిందో అదే నేను తీయదలుచుకున్నాను, కానీ ఇంకంతకు మించి నేను బ్రెయిన్ పెట్టి ఆలోచించడం మొదలు పెడితే అంత డిస్టర్బ్ అయిపోతుంది. సో లెట్స్ మనం బిలీవ్ చేసింది తీద్దాం. అట్లీస్ట్ దాన్ని జస్టిఫై చేయడానికి మళ్ళీ ఆ తర్వాత సీన్ దాంట్లో మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ, ముందు చేసిన సీన్ లో పొరపాట్లు, వైష్ణవిని పొరపాట్లు చేసిన స్క్రిప్ట్ లో నేను కూడా అలా కరెక్ట్ చేసుకుంటూనే వెళ్ళాను యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే ఈ బ్యాడ్ ఫ్రెండ్ అనే ఒక ఫ్రెండ్ అమ్మాయి కూడా, ఆమె వేసుకునే క్లోత్స్ ఎలా ఉంది, ఆమె జనరల్ బిహేవియర్ ఎలా ఉంది, అదంతా చూస్తే ఆటోమేటిక్ గా ఒక ఐడియా వెళ్తుంది కదా ఫిల్మ్ నుంచి. అలా అంటే ఇలాంటి బట్టలు వేసుకునే అమ్మాయిలు, ఇలాంటి బిహేవియర్ లో ఉండే అమ్మాయిలు కొద్దిగా చెడ్డ అమ్మాయిలుగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ అన్నట్టు ఒక వైబ్ వస్తాయి. ఎందుకంటే ఆమె మంచి ఫ్రెండ్ అని ఒక క్యారెక్టర్, ఆమె వేసుకునే బట్టలు ఎలా ఉంది, ఆమె మాట్లాడడం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తే అందుకని నాకు అనిపించింది. ఓకే, నేను అంత దూరం ఆలోచించలేదు. అంటే వీటికి నెవర్ ఎండింగ్ సార్. ఇప్పుడు వైష్ణవి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి వచ్చినప్పుడు ఎందుకు ఆ డ్రెస్ వేసుకొచ్చింది, చుడిదార్ వేసుకొచ్చింది, అక్కడ జీన్స్ వేసుకోవచ్చు కదా అనేది ఎవరో క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. అక్కడ నేను మూడ్ చూస్తాను కానీ యాక్చువల్లీ. సో ఇంకా అంటే
నో నో వెతకాలి అంటే చాలా వెతకాలి. లైక్ అంటే ఎందుకు అప్పటి వరకు చాలా మోడర్న్ గా రిబాబాబాలో వేసుకుంది డ్రెస్ అంతా వేసుకుంది, మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేటప్పుడు ఎందుకు టీ షర్ట్ జీన్స్ వేసుకోకూడదు, వేసుకుంటే అక్కడ మంచి దానిలా కనపడతా తను అంటే, నేను అక్కడ మూడ్ చూసాను తప్ప సీజన్ తాలూకు మూడ్ అండ్ ఇవే చూసాను తప్ప అన్ని ఆలోచించలేదు. సో ఇలా నేను మేబీ మీరు చెప్పిన నా నా మనసులో అయితే మీరు చెప్పింది అయితే లేదు, ఇలాంటి బట్టలు వేసుకునే అమ్మాయిలు ఇలా చేస్తారన్నది లేదు. అక్కడ నేను చూసింది ఒక రిచ్ గర్ల్, లేకపోతే ఒక పాష్ గర్ల్ చూశాను తప్ప. సో తను అలానే ఉంటుంది. మేబీ నాకు కన్విన్స్ చేయడం కూడా కష్టమయ్యేది మీరు చెప్పినట్టు చేసి ఉంటే. ఐమ్ సారీ, కెన్ యు సే దట్ అగైన్? నాకు అంటే తను కూడా ఒక ట్రెడిషనల్ వేర్ లో చూపించి ఉంటే సీత అనే పాత్రని, ఆ పాత్రని ఇంకా తన క్యారెక్టరైజేషన్ వెళ్ళి చెప్పాల్సి వచ్చేది. అప్పుడు ఇంకా సినిమా ఒక 3 గంటల 10 నిమిషాలు అయ్యిండేది. నో ఐ అండర్స్టాండ్. ఇదైతే కొద్దిగా ఆల్రెడీ ఒక బయస్ ఉంది కదా సొసైటీలో, ఇలా ఉండే అమ్మాయిలు ఇలా ఉంటారని ఒక బయస్ ఒకటి ఉంది కదా. ఆ బయస్ లో ఏదన్నా ఫీడ్ అయితే అది ఒక ప్రాబ్లము అన్నట్టు, యునో సమ్ ఆఫ్ us ఆల్సో థింక్ అబౌట్ దీస్ యాంగిల్స్ వెన్ కన్స్యూమింగ్ ఫిల్మ్స్. అందుకనే అండ్ ఇట్స్ అన్ ఓపెన్ కాన్వర్సేషన్ రియల్లీ. ఇది ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఫిల్మ్ మేకర్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది తీసేటప్పుడు, దేని వల్ల యూనో ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ వాజంట్ యువర్ ఆబ్జెక్టివ్. కానీ ఒక ఫిల్మ్ బయటికి వచ్చాక దట్ ఫిల్మ్ బికమ్స్ సంథింగ్ ఎల్స్ కదా, దట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్ హూ సీస్ ఇట్. It becomes a separate being. Anyway, so ఆనంద్ వైష్ణవి క్యారెక్టర్స్ గురించి మాట్లాడాము. విరాజ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, విచ్ ఇస్ ద కౌంటర్ పాయింట్ టు వాట్ ఐ వాస్ జస్ట్ టాకింగ్ టు యూ. అలాంటి అబ్బాయిలు యూజువల్ గా వెరీ ఆబ్వియస్లీ ఈవిల్ అబ్బాయిలని చూపించే ఒక పర్స్పెక్టివ్ యూజువల్ గా ఉంది సినిమాలో. అవును, అయితే కూలింగ్ గ్లాస్ వేసుకొని వస్తాడు, కార్లో వస్తాడు, అయితే చెడ్డ అబ్బాయిలో వస్తాడు, హి హాస్ అ లాట్ ఆఫ్ మనీ అన్నట్టు. ఐ రియలీ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఆనంద్ అండ్ వైష్ణవి వీళ్ళిద్దరి మధ్యలో ఒక ప్యూర్ అయిన ప్రేమ ఉంది అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంకో అబ్బాయిని తీసుకొచ్చేటప్పుడు అతని వెరీ ఆబ్వియస్లీ బ్యాడ్ గై అన్నట్టు చూపించకుండా ఉండడం చాలా వెరీ ఫ్యాసినేటింగ్ చాయిస్ అనిపించింది నాకు. అందువల్లే ఒక టైంలో అయితే పాపం వైష్ణవి వీళ్ళిద్దరి మధ్యలో షీ స్టక్ బిట్వీన్ దీస్ టూ గైస్ అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. మీరు ఈ విరాజ్ క్యారెక్టర్ ఎలా చూస్తారు? ఐ నో దిస్ వాస్ బేస్డ్ ఆన్ అ రియల్ ఇన్సిడెంట్ కదా, అక్కడి నుంచే మీకు ఇన్స్పిరేషన్ వచ్చిందని మీరు చెప్పి నేను చూసాను ఒక ఇంటర్వ్యూ. అవును. అండ్ విరాజ్ క్యారెక్టర్ పాజిటివ్ యాంగిల్ నేను ఒక ఇద్దరు ఎవరి తప్పు లేని ఒక పాత్రలు కాబట్టి అలా రాయాల్సి వచ్చింది. కానీ హీస్ ఎ మ్యానిపులేటర్. నాకు నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ లో చాలా మంది నేను అలా ఫ్లాట్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ లోపల ఒకటి ఉంటుంది. మేబీ హీరో కాబట్టి అది కన్వే కాలేదు. ఇప్పుడు వాడు 30 days డేట్ కి పిలిచినప్పుడు వాడు 30 రోజుల తర్వాత ఏం చేయబోతున్నాడు అని తనకు తెలుసు. కానీ వాడు చెప్పేది అది కాదు, నాకు 30 రోజులు నువ్వు నన్ను దగ్గర తీసుకో, నా చేయి పట్టుకో, నాకు సరిపోతుంది, 30 రోజుల తర్వాత నేను మర్చిపోతాను అంటాడు. కానీ వాట్స్ హిస్ ఇంటెన్షన్? 30 days లో నీకు ది బెస్ట్ మూమెంట్స్ చూపిస్తాను, బెస్ట్ గిఫ్ట్లు ఇస్తాను, సో నువ్వు మర్చిపోతావు, అన్ని మర్చిపోయి నా ప్రేమలో పడతావు అనేదే వాడి ఇంటెన్షన్. కరెక్ట్. సో హీస్ ఎ మ్యానిపులేటర్ అన్డౌటెడ్లీ. బట్ నాకు ఒకటి చెప్పండి, బికాస్ వీఆర్ నౌ టాకింగ్ అబౌట్ విరాజ్. ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ కపుల్ ఆఫ్ థింగ్స్ హియర్. బట్ what I liked about him, for example, was that he never forced himself on her. I don't think even అతన్ని కిస్ చేయకుండా ఉండుంటే అతను ఈవెన్ కిస్ చేస్తుంటాడా అనేది I didn't think he would. ఇట్స్ అ ఫ్రీ వరల్డ్ కదా. అయితే నేను ఆనెస్ట్ గా నీకు ట్రై చేస్తున్నా, గిఫ్ట్స్ ఇస్తున్నా. On some level, Vaishnavi would also be very naive to believe that ఇతను పాపం 30 days ఫ్రెండ్షిప్ కోసమే మనకి డీల్ వేస్తున్నాడు అని అనుకుంటే, so it felt like he was operating within boundaries అన్నట్టు అనిపించింది. Am I wrong in thinking that? No, you are right, sir. మళ్ళీ అమ్మాయిల్ని నమ్మకూడదని ఒక సెక్షన్ అనుకుంటుంది కదా ఈ ఫిల్మ్ చూసాక, ఈ అమ్మాయిలే ఇంతే, వీళ్ళైతే నమ్మకూడదని. ఇంకో సెక్షన్ అయితే ఈ ఫిల్మ్ తీసిన వాళ్ళకైతే అమ్మాయిల మీద పెద్ద ప్రేమ లేదు అని చెప్పే అది ఒక సెక్షన్. మీరు దీని మధ్యలో ఈ అప్రిసియేషన్ అనే ఒక జనరల్ టర్మ్ ని మీరందరూ ఎలా ప్రాసెస్ చేస్తున్నారు? బికాస్ యూజువలీ ఒక ఫిల్మ్ వస్తే బాగుందని చెప్తారు, బాగాలేదని చెప్తారు, ఇవన్నీ బాగుంది అవన్నీ బాగాలేదు అనేది ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది.
ఇక్కడైతే మరి టోటల్ గా ఆపోజిట్ ఒపీనియన్స్ వస్తున్నాయి, కానీ ఫిల్మ్ బిజినెస్ మాత్రం తక్కువ కాకుండా అది మాత్రం బాగా చేస్తుంది. హౌ డు యూ ప్రాసెస్ దిస్ బీయింగ్ అ సార్ క్రియేటర్, బీయింగ్ యాక్టర్స్? ప్రాబ్లం ఏమైందంటే సార్, ఈ పాత్రలు మేబీ ఫ్లాడ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, గ్రే క్యారెక్టర్ రియలిస్టిక్ అప్రోచ్ తో తీయటం వల్ల కావచ్చు ఇంతమందికి బేబీ అనేది, ఇంతమంది కాదు కొంతమందికి బేబీ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఒక సినిమా నార్మల్, ఇప్పుడు ఒక ఇంద్రా సినిమా చూసాము, చిరంజీవి గారు లైక్ ఒక 10 పీపుల్ అలా కత్తి పట్టుకొని నరికేస్తారు. లైక్ నో వన్ థింక్ లైక్ జడ్జ్ రేపు ఛార్జ్ షీట్ పెట్టేటప్పుడు 302 పెడతారా, 307 పెడతారా, 324 మైనర్ ఇంజురీస్ పెడతారా. నో వన్ విల్ క్వశ్చన్. ఆడియన్స్ ఎవరు ఆలోచించరు, ఎందుకంటే కమర్షియల్ సినిమా తీసినప్పుడు బుర్రలో ఇవన్నీ ఏమి ఉండవు. సో 80%, 90% సినిమాలు అవే ఉంటాయి. సో బట్ బేబీ చూసినప్పుడు నేను ఫస్ట్ నుంచి కన్వే చేస్తూనే వచ్చాను. ఆనంద్ కి డ్రామాటిక్ గా మాట్లాడడం, త్రివిక్రమ్ ఫ్యాన్ తను. సో త్రివిక్రమ్ లాగా మాట్లాడుతున్నాను అనుకొని చాలా చండాలంగా మాట్లాడటం తన అలవాటు. సో అలానే తను ఆటోలో కొటేషన్ లో ఫస్ట్ కూడా నీ చిరునవ్వుకు కుదవ వస్తే నేను కుదవ పెడతా అంటాడు. సో అలానే ఆ అమ్మాయిలను నమ్మి చితికిపోవటం కంటే అనేది తను రాసుకున్న, ఆనంద్ అనే పాత్ర రాసుకున్న ఒక స్టేట్మెంట్ అది. సో మేబీ అక్కడ కూడా నేను హైఫన్ ఆనంద్ అని రాసుంటే సరిపోయేదేమో. సో అది డైరెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ గా అందరూ అనుకున్నారు. సో ఇప్పుడు కొన్ని ఇందాక మా వైఫ్ కి చూపించిన ట్విట్టర్ లో కొన్ని సంవత్సరాలుగా స్త్రీని ద్వేషిస్తే తప్ప బేబీ లాంటి కథనే రాయలేరు అని ఎవరు ట్వీట్ చేశారు. యాక్చువల్లీ ఉమెన్ ని ఎంతో లోపల ఎంతో ద్వేషం ఉంటే ఉమెన్ మీద బేబీ లాంటి స్క్రిప్ట్స్ రావు డైరెక్టర్ కి. సో ఇవన్నీ నీకు ఫస్ట్ 3 రోజులు 4 రోజులు వెరీ మచ్ అసలు ఎంజాయ్ చేయలేకపోయాను, ఏమి చేయలేకపోయాను. నేను తప్పు చేశానా లేదా తెలియదు. నాకు అర్థమైంది ఏంటంటే, నీ మనస్సాక్షికి ఏమనిపిస్తుంది, నువ్వు తప్పు చేసావా నువ్వు రాసేటప్పుడు? దెన్ నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు చేయలేదు. తప్పు ఎక్కడ చేస్తున్నానంటే లెంత్ లో ప్రాపర్ గా కన్వే చేయకపోవటం. స్క్రీన్ ప్లే రాసేటప్పుడే విత్ ఇన్ ద రన్ టైమ్ లో తన పాత్ర ఇంకా నీట్ గా అర్థమయ్యేలాగా చెప్పకపోవటంలో ఫెయిల్ అయ్యానేమో, కానీ ఇంటెన్షన్ పరంగా స్త్రీని గౌరవించే విషయంలో అన్డౌటెడ్లీ ఆ మర్యాద ఉందని నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. అది చాలా మంది అర్థం చేసుకున్నారని కూడా బిలీవ్ చేస్తాను అనేది ఒకసారి నేను చెప్పుకున్నాక నవ్ ఐఎమ్ లైక్ ఫ్రీ, బయటకు వచ్చాను దాంట్లో నుంచి. Lovely. I mean, I definitely think there are spaces that can be questioned, కానీ I definitely do not think మీరు చెప్పిన extreme accusations and criticism I don't think is relevant to this film అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ ఫిల్మ్ లో ప్lenty of evidence ఉంది కదా. వైష్ణవి క్యారెక్టర్ పైన మీకు ఉండే అభిమానం చాలా సీన్స్ లో బయటకు వస్తుంది. ఆబ్వియస్లీ విమెన్ కి అగెన్స్ట్ గా తీసుకునే ఏ ఫిల్మ్ లో అలా ఉండదు. ఆ ప్రీ ఇంటర్వల్ బ్లాక్ అలా ఉండదు, పంచ్ డైలాగ్ లాగా పెద్ద డైలాగ్ రాదు. ప్రతి ఒక్క సీన్ లో ఈమె కూడా తప్పు చేస్తుంది అందరిలాగా అన్నట్టు ఒక పర్స్పెక్టివ్ వచ్చింది కదా, అంతా డెఫినెట్లీ. వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ బోత్ ఆనంద్ అండ్ వైష్ణవి ఇస్, మీ పర్ఫార్మెన్సెస్ లో చాలా ఫిజికాలిటీ ఉంది. It wasn't just about expressions, it was also about the location and how you use that space. Like for example, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లో మీరు అలా కూర్చోవడం, లేకపోతే కాళ్ళు పట్టుకోవడం, లేకపోతే ఈవెన్ ఒక రోడ్ లో కమిటింగ్ అ సర్టన్ ఇన్సిడెంట్. ఇదంతా టెల్స్ మీ చాలా ఇన్హిబిషన్ లేకపోతేనే కదా అలా అయిపోతాం ఆ లొకేషన్ తో పాటు. దాంట్లో డర్ట్, గ్రైమ్ ఇవన్నీ పెద్దగా ఆలోచించకుండా ఐఎమ్ వన్ విత్ దిస్ రోడ్, ఐఎమ్ వన్ విత్ దిస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో డూ యూ వాంట్ టు టాక్ టు మీ అబౌట్ the physicality of your performances, meeridaru? I think first of all, thank you for recognizing that. And what helped initially was shooting in these real locations, as in we shot in various bastis, real locations. We never went to a studio to shoot, except shooting for a Premastunna video song. We never shot in a studio. So I think I love shooting in real locations because it helps internalize the character also. You're just part of that place. You're part of
that society that we are in. For example, you go to Filmnar Basti and spend the whole day there. You just understand the nature. You get the smells of the place. You see people roaming around. You see the streeties, the street dogs around you. It's enjoyable that way. If I'm doing a character from there, I would rather play it there than do it in a studio. And something that I enjoyed more also was the blocking that Rajesh Anna would do. Even though a lot of it we didn't do extreme camera work in the sense that we didn't do many charge-ins and jimmies and all of that, except in specific like interval block and all of that. Most of it was on the tripod. But then how we would make us move. Like when I go to Vaishnavi's bedroom, he wanted me to go sit by the wall. He would tell me before, I want you to go sit by the wall, look at her, stare at her for some time, then slowly crawl, like do a baby crawl and go to her. I was like, Anna, why can't I just stand up and go to her? He's like, no, you're in such pain. You cried your heart out in the previous scene, because I hadn't done the previous scene. So you crawl and go to her, put your Lovely. head like this. So I think all of these things, where I would always ask him, Anna, show me the whole blocking of the scene. Like, what do you want me to do? In front of the camera, we would call the DOP, the other actor, and we would be like, I will start from here. I will go to her. I will sit by her. I will say this whole chunk of dialogue here. I would end up here. So I would get clarity in my head. And I always enjoy performing the whole scene at least once, because I know the beats of the scene then. At that moment, I know at this moment, I feel like crying. At this moment, I feel like looking at her for longer. So all of these things happen internally. And Rajeshna would always he's a bit unassuming, okay? He would tell us the scene. He would give us the dialogue 1 hour before. We would learn it. Me and Vaishnavi would practice it. And then he would say, you guys do it once. Just go perform it. I told you the beats of the scene. Just go perform it. And then he would come and ask particular corrections in so and so place. I want you to focus on this dialogue. I want you to say it a particular way. So now talking about it, I feel like I'm missing these sets so much. I feel like I want to go back to these sets and perform. Some scenes, especially the scene with Vaiva Harsha, where you're talking about, we call it Kalwa, the whole drainage system that goes by. I know on the big screen, because of the lighting and the lighting on her face, it looks quite pleasant. But that place was terrible. I know we would try and run out from the set immediately, because like you said, the dust and grime was stinking like hell. But then it's better to perform it there than in a studio, right? So, and in those scenes, especially when he would give me the scene paper, I would be waiting. I would be like, when are they going to call me on set? When are they going? Because I would feel my heartbeat going up. I know that I have to perform this intense scene. I have to cry or I have to shout, whatever. I would be looking forward. I'd be like, I would constantly tell my assistant, Ray, enduk bilvatledra, poi check cheyi, set ayinda leda ani. I would only come to set before, because I would feel like I can't hold it for longer. I need to get it out at least once. So I enjoyed being on the sets of this film so much. I can't even tell you how much. Vaishnavi, I can probably add an extra layer to what he just said. Men aithe, I mean, we've seen plenty of men cry without worrying about how will I look in the screen. But with respect to women, traditionally, there's always been emphasis on looking nice while you're looking sad. There's an emphasis on enta edustuna, enta baadaga unna, there's a certain thing that you can't do. But I thought, this film sort of broke a couple of things around that also. So maybe you can talk to me about being a woman and performing in those spaces, and was that a factor at all? What helped me is, let's take the Basti environment and all for an example. Even originally I came from that Basti. So మూమెంట్ నేను కూడా ఒక బస్తీలో ఉండి అక్కడ పెరిగి అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం తెలిసి నేను అట్లా ఒకప్పుడు ఆ బస్తీలో అట్లా తిరిగి అవన్నీ చేస్తుండే. సో ఐ ఓన్ దట్ థింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బేబీ, అది ఆల్రెడీ ఉంది. సో దిస్ వైష్ణవి క్యారెక్టర్ సమ్వేర్ ఇట్స్ వైషు మీ ఆల్సో దేర్. సో
నాకు ఒరిజినల్ గా చిన్న మేనరిజం అవన్నీ ఇఫ్ మీరు చూస్తే ఆ ఆటో సీన్ దగ్గర కాలేజ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆమె ఆ, చిన్నది ఒకటి అవుతుంది ఆనంద్ మధ్యలో వైష్ణవి మధ్యలో, అప్పుడు సడన్లీ షీల్ స్టార్ట్ బిహేవింగ్ లైక్ అ రౌడీ. ఈవెన్ ఒరిజినలీ ఓల్డ్ సిటీలో నేను కూడా వన్స్ అపాన్ అ టైం ఐ యూస్ టు బిహేవ్ లైక్ దట్. సో అట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి వేర్ ఆ మూమెంట్ కి ఆ ఇప్పుడు స్క్రిప్ట్ వచ్చిన తర్వాత వి అఫ్ కోర్స్ రిహార్సల్ దట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆల్రెడీ ఆ జోన్ లోకి వెళ్ళిపోయి రిలేటబుల్ థింగ్స్ అన్ని గుర్తు చేసుకొని అట్లా ఇట్ కేమ్ అవుట్. నేను ఏడ్చేటప్పుడు అని అంటే అఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్ ఇవన్నీ ఏం గుర్తురాలే, ఆ ఫీల్ తప్ప డైలాగ్స్ తప్ప. నేను ఏడిస్తే మంచిగా కనిపిస్తానా, ఏడిస్తే గలీజ్ కనిపిస్తానా అనే థింగ్ మనకు అసలు బ్రెయిన్ లోనే లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ లెట్టింగ్ మై పెయిన్ అవుట్ ఆర్ వాట్స్ ఎవర్ దట్ ఈస్. ఆ మినిట్ కి ఆ ఏదైతే ఉందో దట్ ఐమ్ హానెస్ట్లీ ఫీలింగ్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఐల్ రియాక్ట్ హౌ ఐ విల్ రియాక్ట్ ఇన్ దట్ సిచ్యువేషన్ అనేదే ఉండే తప్ప నథింగ్ ఐ హ్యాడ్ ఇన్ మై హెడ్ అప్పుడు. Yeah, I mean, lots of these spaces in this film. యాక్చువల్లీ నేను తను మర్చిపోయిందేమో. నేను ఆల్వేస్ వైష్ణవి యాక్ట్ చేసినప్పుడు నువ్వు రియల్ లైఫ్ లో జరిగితే ఇలా చేస్తావా, చేయవు కదా, ఎందుకు సినిమా లాగా చేస్తున్నావు, రియల్ లైఫ్ లో నీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఏం జరుగుతుందో అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వు అని చెప్పేవాడిని. అలా కాకుండా ఒక్క ఏడ్చేటప్పుడు తప్ప, బికాస్ వైష్ణవి క్రైస్ డిఫరెంట్లీ యాక్చువల్లీ. ఓకే, సో అది నాకు నచ్చదు. అక్కడొక్కటి మాత్రం లైక్ యాక్ట్ చేయని చెప్పేవాడిని. సో కానీ టీయర్స్ ఉండాలి, న్యాచురల్ గా రావాలి, కానీ నీ రియల్ లైఫ్ లో ఏడ్చినట్టు నాకు వద్దు. I mean, she mentioned about these rowdy spaces కదా, చాలా ఉన్నాయి ఈ ఫిల్మ్ లో ఆ క్యారెక్టర్ గురించి. Even with respect to Viraj, even in an emotional moment where after 30 days అతను when he again tries to get back in love with her, or అప్పుడు కూడా ఏంటి నువ్వు అసలు వాట్ ఏంట్రా వాట్ బ్రేకప్ పార్టీ. Yeah. I totally enjoyed the music of this film. You were talking to me about how Tamil cinema was an inspiration. ఈ కాన్వర్సేషన్ ముందు మీరు చెప్పింది బాలచంద్ర పెద్ద ఇన్స్పిరేషన్ అన్నారు. And I please pass on my compliments to Vijay, who I think has done fabulous work in this film. ఇళయరాజా మ్యూరల్ చూసా, అండ్ ఒక రిబాపా సాంగ్ బిగినింగ్ అయితే నాకు అలా అస్సలు వలయోసే లాగానే అనిపించింది. సార్ అది లైక్ ఇన్స్పిరేషన్ దానికి వలయోసి. అండ్ సేమ్ అదే ఫ్లూట్ త్రో కూడా లలిత్ తాళ్ళూరి చెన్నై ఫ్లూట్ ప్లేయర్. నేను చెప్పాను నాకు వలయోసి ఆ త్రో ఎలా ఉంది అలానే ఇవ్వండి త్రో కూడా అని చెప్పి. Now I know I'm not the only one thinking that. వలయోసి అండ్ విజువల్స్ అన్ని ఫ్రేమింగ్, వైష్ణవి ఎలాగనో కూర్చుంది, పాటలు అన్ని రాజరాజ చోళన్ బాలమహేంద్ర సార్ రెట్టై కురవి. మీకైతే ఏదైనా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయా ఇండివిజువల్లీ? Something that you keep listening to, something that's very close to you for whatever reason. Song మాత్రం maybe you enjoyed shooting that moment, whatever. ఎక్కడ సార్ అది నో మీ ముగ్గురికి అడుగుతున్నా, ఏదైనా ఒక్క ఫేవరెట్ అని ఉందా? మీకైతే అది ఇంకా కొంచెం కష్టంగా ఉంటది అనుకుంటా. I think I enjoyed shooting for the first song, of course, O Rendu Prema Megadila. It was a simple shoot, but the whole atmosphere was amazing because of the song, of course. And I enjoyed listening to Chenti Pillala. I loved the song so much, yeah. బికాస్ ఎందుకంటే లైక్ వి షార్ట్ ఫర్ 2.5 years సార్. నాకైతే సినిమాలో పాటలన్నీ బోర్ కొట్టేసినాయి ఎక్సెప్ట్ 2 songs. రెండు తప్ప నేను ఏ పాటలు వినట్లేదు యాక్చువల్లీ. బికాస్ అవి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో క్రియేట్ చేయబడిన పాటలు అవి. ఇంటర్వెల్ బిఫోర్ సాంగ్ అండ్ క్లైమాక్స్ బిఫోర్ సాంగ్. సో యు డిడ్ంట్ గెట్ ఓవర్ ఎక్స్పోజ్డ్ టు ఇట్. yes అందుకే ఆ రెండు పాటలు మాత్రమే ఎంజాయ్ చేయగలను. What about you, Vaishnavi? మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఓ రెండు ప్రేమ మేఘాలిలా. అసలు క్రేజీ ఎంజాయ్ చేసిన నేను అది చేసేటప్పుడు. బట్ ఎక్కువగా నాకు ఏ సాంగ్ ఇష్టము అంటే ఇది చందమామ సాంగ్, సింగిల్ షాట్ సాంగ్ ఉంది కదా ఆనంద్, దట్ ఐ రియలీ లవ్ దట్ సాంగ్. అసలు అన్ని సాంగ్స్ ఇష్టం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంది. బట్ ఐ కీప్ లిసనింగ్ టు దిస్ 2 songs a lot. The BGM bits now,
that are getting posted on stories, no, I'm constantly listening to them and feeling the emotion of it. Especially when I say, asal edi premara, when my mother's character passes away, boom, this music comes and it tugs at your heart so much. There are so many such moments when I say, Vidipotuna Mara, and there is a shot of Vaishnavi, and the music there is just like, I don't know what to say about it. It's just so brilliant, that music there. So there's so many such moments. టుడే ఆల్సో నిన్న ఇయాల మై డే స్టార్టెడ్. నేను జనరల్ గా లేవగానే ఫోన్ చూస్తున్నా, కీప్ చెకింగ్ ఆల్ ఆఫ్ దీస్ ట్యాగ్స్, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అది ఇది అని చెప్పి. ఈ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఒక ట్యాగ్ వస్తుంది, కాల్ ఒకటి వస్తుంది, అండ్ నేను అది చూసుకుంటా గెటింగ్ వచ్చేస్తున్నా, నాకు ఐమ్ టియరింగ్ అప్. అండ్ చాలా ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ థింగ్. ఆర్ చూసిన ప్రతిసారి ఐఎమ్ గోయింగ్ more deeper into that. Actually, Sudhir, here I have something something that I've been reflecting since the AHA release has happened. And we spoke about how the opinions of focusing on trying to the misogynistic views or whatever, right? I feel like 85 to 90% of the people have seen the true intentions of the film. Okay. Why I'm saying that number is, when we are getting tagged with the film content, I will see maybe 2 tags of the L-word scene of me shouting at Vaishnavi, but I will see 98 more of me saying Vidipotuna Mara, or I will see 100 more of me just looking at Vaishnavi and Vaishnavi crying with tears in her eyes in the auto bit in the climax. So these tags and what people are sharing, or what people are putting as reels, these are the real audience, right? I mean, the rest of them are too. We can't just disassociate with them. But these guys saw the true intentions behind the film because they connected with all of these moments. They connected. That's why this actually takes me back to the 90 crore without women and families rakunda. It's like 90 crore gross. It's impossible for any film. So it takes me back to what Rajesh said at the beginning of this conversation, kada, when he said, nenaithe appreciation chala, I mean, peddaga teeskono, 1-2 criticism vaste matram teeskunta annattu, that, I mean, it seems to sync with what you're saying. I think that's there with every kind of art that you try and do, right? In this day and age, it's just magnified a lot more. So because we were talking about songs, no, Rajesh, and you told me that prati oka song mundu you'll go and tell him that ee song e petta difference maker ga untadi annattu. So finally did you and Vijay make up your mind on whether one did he get back to you and say that, array, this is how you took work from me? Or whether did you guys agree on one big moment, musically speaking? I know you మీరు ప్రతి ఒక్క సీన్ కి ఇలానే చెప్పారు, కానీ this was really big for this film. ప్రేమిస్తున్నా మేబీ ఏది ఫస్ట్ సాంగ్ ప్రేమిస్తున్నా క్రాక్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ ట్యూన్ చేసిందే ప్రేమిస్తున్నా. మేబీ యాక్చువల్లీ ఇందాక వాళ్ళు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆ సిచ్యువేషన్ వచ్చింది సార్. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఇంటర్వెల్ లో అండ్ గిఫ్ట్ రిటర్న్ ఇచ్చే సీన్ లో ద ఎలక్ట్రిక్ గిటార్ థింగ్. సో అది ఎలా అయినా కంపోజ్ చేయొచ్చు దాన్ని, రకరకాలుగా ఒక ఇన్స్ట్రుమెంట్ పెడితే ఆ సీన్ ఫీల్ మారిపోతుంది యాక్చువల్లీ. సో విజయ్కి అక్కడ చెప్పాను, నువ్వు ఇప్పటి వరకు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా నథింగ్, ఇక్కడ ఏం చేస్తావు అనేది. ఫైనల్లీ తన అది క్రాక్ చేసినప్పుడు, ఎలక్ట్రిక్ గిటార్ తో అవన్నీ క్రాక్ చేసినప్పుడు, సార్ ఇన్ని రోజులు మీరు చెప్పింది అంతా కరెక్ట్ కాదు, ఇది క్రాక్ చేశాను చూడండి, ఇది రియల్ థింగ్, ఇప్పుడు నాకు హ్యాపీనెస్ వచ్చిందని. I think there's a special thing. I spoke to Vijay Bulganan once, I think during the promotions, and he said what is special about Rajesh when he makes me do music is when they were trying to crack tunes for the songs during the initial days, he would do many tunes and he would send every tune on WhatsApp or whatever, and Rajesh and I would tell him, this song is brilliant, ఇది ఒక కమర్షియల్ సినిమాకి పడితే అసలు వైరల్ సాంగ్ ఇది, కానీ మన సినిమాకి సెట్ అవ్వదు.
And he would praise him, and then and Vijay Bulganan recognized that, and he was like, I love that about him because he's always pushing me to do better. He's always trying to get the best out of me. విజయ్ బ్లడ్ లో రెహమాన్ ఉన్నాడు, నా బ్లడ్ లో ఇళయరాజా సార్ ఉన్నారు. సో వెనెవర్ ఆ రెహమాన్ బయటకు వచ్చినప్పుడు నాకు 90s మ్యూజిక్ కావాలి, 90s ట్యూన్ కావాలి, 90s సౌండింగ్ కావాలి. అది నేను చెప్పకూడదు తనకి. బట్ ఐ గెస్ ఆ రెహమాన్ ఇన్స్టింక్ట్స్ ని ప్యూర్ గా ఛానల్ చేసింది ఆ పబ్ స్పేసెస్ లో కదా. When she enters that space for the first time and there's a song, but ఎగ్జాక్ట్ అక్కడ ఒక్కటే, అక్కడ ఇంటర్వెల్ తప్ప ఇంకా ఎక్కడ చూడలేదు రెహమాన్ సార్ స్టైల్ కి. సో అంటే ఈ ఫీలింగ్ కి నేను ఆ 90s కైండ్ ఆఫ్ మ్యూజిక్ కోరుకున్నాను యాక్చువల్లీ. సో రాజా సార్ కైండ్ ఆఫ్ సౌండింగ్ ఉండాలి, ఆ ట్యూన్ లో ఆ బ్యూటీ ఉండాలి, రాజా సార్ కైండ్ ఆఫ్. As we come to the end of this conversation, I think గంట అయిందని అనుకుంటున్నా మనం మాట్లాడడం మొదలుపెట్టి. Let me ask you maybe one slightly heavy question. సెక్స్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నా, ఎందుకంటే అది మన సొసైటీలో చాలా సాంక్టిఫైడ్ గా ఉంది అండ్ చాలా పెద్దదిగా చూస్తాం. అసలు మాట్లాడడం ఎంత ఏదో భయంకరమైన ఒక వర్డ్ చెప్పినట్టు రియాక్ట్ అవుతారు అందరూ. ఈ ఫిల్మ్ లో కూడా there's a big build-up anticipation around one scene. It's milked for a lot of melodrama. Almost ఇది పెద్ద థింగే అన్నట్టు ఫీడ్ చేస్తుంది ఏమో అని I was sort of thinking about it. ఇలాంటి ఈ సెక్షువల్ ఫ్రేమ్వర్క్ లో ఐ థింక్ దట్ ఫ్రేమ్వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ విమెన్ ఇన్ కంట్రోల్ అనుకుంటున్నా. ఎందుకంటే మీరు దాన్ని పెద్దగా చేస్తే వీళ్ళ ఎక్స్ప్రెషన్ అన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు కదా ఇన్ అ సెన్స్. మీరు ఇవన్నీ ఐ మీన్ మీ వ్యూస్ ఏంటి దీని గురించి? అండ్ మేబీ యాజ్ అ ఫాలో అప్ క్వశ్చన్ ఐ విల్ ఆల్సో ఆస్క్ యూ, ఈ మూడు క్యారెక్టర్స్ ఉన్నారు కదా సెంట్రల్, ఆనంద్, వైష్ణవి, విరాజ్. ఈ ముగ్గురు మధ్యలో ఏ క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ అయితే చాలా మారాలి అని ఏమన్నా ఉందా? అలా ఉంటే ఏ క్యారెక్టర్ అని మీరు చెప్తారు? ఆనంద్. I also think so. I think every character is perfect. Like అంటే విరాజ్ ఆల్రెడీ తీసాను, తను మూవ్ ఆన్ అయిపోతాడు. వైష్ణవి తన లైఫ్ లో మూవ్ ఆన్ అయింది. సో ఆనంద్ పాత్ర మాత్రమే మారాలి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లోనే మారి ఉండాల్సింది, తను క్షమించి ఉండాల్సింది. ఆ తర్వాత తను ఆ పెయిన్ లోంచి బయటకు వచ్చి ఉండాల్సింది. తను పెళ్లి చేసుకోబోయే ముందు తను కలిసి ఉండాల్సింది. సో ఇవన్నీ ఆనంద్ చేసి ఉండాల్సింది. How interesting. Vaishnavi, do you have I think there was this beautiful dialogue of Viraj's character that we had to remove because of length or whatever. And where Viraj actually says, his friends ask him, because we constantly keep going to the court after the police station thing, what happens? We actually shot this. And one of his friends asked, Videndra itla marpindu, papam anpistundi, endi itla marpindu ani adugute. He says, just time heals everything. For some people it might take a day, for some other people it might take a few months. With this guy we never know. And I think that was a perfect closing with Viraj's character. And that's why what Rajesh Anna said was, this guy, everyone makes mistakes in life. Everyone reflects on them or sits retrospectively on them and learns from them. But this fellow just got stuck there. He's like I think that's also because వీళ్ళ అమ్మాయిల్ని ప్రేమిస్తున్నారు లేకపోతే ప్రేమని ప్రేమిస్తున్నారా అన్నట్టు ఒక డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. Yeah, exactly. Stuck in that notion. True. I think there are lots of people. Yeah, the news articles that you see every day where lovers end in tragic ends. I think those are the kind of lovers who love rather than the person. As a final thing, I will let you all go now. But before that, me mukkurlo, if you had to ask one question to either of the other, I would like you guys to do that. Maybe Anand can ask a question to Rajesh or Vaishnavi, and we can do that exercise for each of you. Like from the movie. Yeah, from the movie, about the film, movie. I mean, yeah, something relevant to the film, not necessarily within the film. Edaina undochu. If you had to, I don't know. You guys know each other better than I could ever. And now I'll ask.
Yeah. I mean, it's an easy question to ask about the future. Like, say, are we going to do Baby 2? Or what is the next film? Do you want us to cast the same cast again? But those are all in the future. But from the film, I want to ask the director, sir. Basically, was there any day, like on sets? I'm not talking about post. Did you think వీడేంది ఇట్లా పెర్ఫామ్ చేస్తుండు సోది ఫెలో అని అనిపించింది ఎప్పుడు? I like how he's thinking. He's trying to go through everything. లేదు, యాక్చువల్లీ ఫస్ట్ రోజు మనం సెకండ్ డే అనుకుంటా, ఐ థింక్ సో. మీరన్న వర్షన్ లో కాదు, మీరన్న ఇదిలో కాదు, కానీ లైక్ మనము టాప్ యాంగిల్ లో కెమెరా ఫిక్స్ చేసి ఆల్మోస్ట్ యూట్యూబ్ 1 hour ఫర్ లైక్, అంటే వైష్ణవి గుర్తు రావటం గురించి ఏడుస్తున్నారు కదా. యా, స్ట్రగుల్ లైక్ నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట. రెయిన్ ట్యాంకర్స్ అయిపోతున్నాయి, ఎక్స్ప్రెషన్ రావట్లేదు. మేబీ సెకండ్ డే అనుకుంటా, సెకండ్ డే జరుగుతుంది అసలు. అంటే రేపు ఇంకా నాకు కావాల్సిన పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, దొరికేసామా ఏమన్నా ఫ్యూచర్ లో ఏమవుతుంది. అలా ముగ్గురి మీద ఉంది నాకు, వైష్ణవి మీద ఉంది, విరాజ్ మీద ఉంది, మీ మీద ఆ ఒక్క రోజు ఉంది యాక్చువల్లీ. I struggled with that one particular because I had to cry and I shouldn't, like, he wanted teardrops and it's hard to do it with your eyes closed. Like, when do you do that? So he's supposed to be dreaming, thinking about her and crying from this thing. And I found it very hard. I went and told him eventually, give me some time, please call for lunch break. And then we'll crack it. And as soon as that break came, it happened. Nice. Yeah. And I loved how he was very honest with the response also. The easier response would have been to say, అలాగే కాదు, మీరందరూ చాలా బాగా చేశారు. Vaishnavi, I'm not letting you go free this time. You have to ask either of them something. తను అడిగితే మస్తు చెప్తారు అన్న. లిస్ట్ ఉంటది ఇప్పుడు నేను అడిగిన. But then I know నేను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్, కానీ ఏం క్వశ్చన్ అడగాలని ఆలోచిస్తున్నా ఇప్పుడు. If I ask the same question, I know నేను మస్తు సార్లు ఆయన కావాల్సింది నేను షూట్ లో డెలివర్ చేయలేదు, ఫుల్ సతాయించిన నేను. బట్ సార్ మీరే అడగండి సార్ ఏదైనా మమ్మల్ని. I thought don't have any questions to them as of now. ఒకవేళ బేబీ 2 ఉంటే అది విషాదాంతం అవ్వాలా, లైక్ జనాల ఫేస్ల మీద మళ్ళీ ఆ కన్నీళ్లు ఉంచాలా, పెదాల మీద చిరునవ్వు ఉంచాలా, ఏది కోరుకుంటున్నారు? సుధీర్ గారు, మీరు ఆడియన్స్ లాగా మీరు చెప్పండి. Thank you guys. I love how they threw that at me. So are we talking about a sequel or are we talking about making it again? No, sequels. Sequel. Okay. No, I enjoyed Baby. I think it was very emotionally honest, as I said. So I will trust you to do the right thing, make the right choice there. If you want to let us సంతోషంగా పంపించాలంటే పంపించండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఏడిపించాలంటే ఏడిపించి కూడా పంపించచ్చు అంట, నో ప్రాబ్లం. ఇళయరాజా మ్యూజిక్ మాత్రం మీరు వేసుకో ఉండండి, మేము ఏడవాలో నవ్వాలో అది పాటుకు వస్తూ ఉంటుంది. Guys, thank you so much for this conversation. Thank you for the patience and thank you for the laughs and the many deep responses, the thoughtful responses you guys gave for many of these questions. And I think చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ అబౌట్ దిస్ ఫిల్మ్. సుధీర్ గారు, నేను పర్సనల్ గా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తెలుగులో ఒక పదం ఉంటుంది, స్వాంతన చేకూరుందంటారు అన్నమాట. అంటే మనసుకి అలా ప్రశాంత, మీ రివ్యూ చదివినప్పుడు ఐ ఫీల్ లైక్ కామ్ అయినా, కొద్దిగా ప్రశాంతంగా ఫీల్ అయినా యాక్చువల్లీ. సో చాలా చాలా థ్యాంక్స్. ఆ రివ్యూ నాకు ఆ స్వాంతన చేకూర్చింది యాక్చువల్లీ. How sweet. Thank you so much. Thank you so much. I'll meet you guys soon. Too. Thank you so much. Thank you, Anand. Thank you, Sai Rajesh. Thank you, Vaishnavi, for this call. Thank you. Thank you.